నమస్తే శుభ్లి గారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా కొత్త బాధ్యతలు వచ్చినాయి. దానికంటే ముందు మీలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు వచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. మీరు వాడుతున్న బ్రాండ్ మారిపోయింది. కింద గూచీ షూస్, హ్మ్. చేతికి రాడో, హ్మ్. చేతిలో ఐఫోను, సామ్‌సంగ్ ఫోన్లు. ఏం కథ మరి? ఇంతకుముందు చూసినటువంటి కళ్ళు వేరు, ఇప్పుడు చూసినటువంటి కళ్ళు వేరు. అంతే తప్పించి వేరేదేం లేదు. అప్పుడు కూడాను అవే షూస్ ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా అంతగా అబ్జర్వ్ చేసేవాళ్ళైతే గనక ఇంకా చాలా అబ్జర్వ్ చేయాల్సింది. హ్మ్. ఇంతకుముందు మీకు స్పెట్స్ ఉండేవి, ఇప్పుడు స్పెట్స్ లేవేంటి అని చెప్పేసి క్వెషన్ చేయలేదు. హ్మ్. ఇంతకుముందు మీరు కూర్చోడానికి ఈ కుర్చీ సరిపోయేది కాదు, ఇప్పుడు సరిపోతుంది. దాంట్లో సగమే పడుతున్నారు ఏంటి అని చెప్పేసి అడగలేదు. వాస్తవంగా కూడా చాలా వెయిట్ లాస్ అయినట్టుగా కనపడుతున్నారు. అంటే అదే చెప్తుంది. మీరు చూసే దృక్కోణంని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఏ రకంగా మీరు ఏ మనిషిని ఏ రకంగా చూస్తున్నారనేది. నేను డే 1 నుంచి కూడా నేను ఏ రకంగా ఉన్నానో అదే రకంగా ఉన్నాను. కాకపోతే నాలో వచ్చినటువంటి మార్పు ఏంటయ్యా అంటే శారీరకంగా మార్పు వచ్చింది. దాని తర్వాత కళ్ళు స్పెట్స్ మొత్తం ఈ సర్జరీ చేయడం వల్ల ఇంతకుముందు పవర్ గ్లాసెస్ ఉండేవి అయి లేవు. అంతకుమించి ఇంతకుముందు అదే వాచ్ ఉంది. ఇంతకుముందు అయ్యే షూస్ ఉన్నాయి. ఇంతకుముందు ఇయే వేషధారణ ఉండేది. కానీ మీరు చూసే కళ్ళు మారినాయి కాబట్టి ఆ ప్రశ్న లేవస్తున్నారు మీరు. అంతే తప్పించి ఇంకేం లేదు. ఏం లేదు. ఒక కొత్త ప్రేమ ఏమన్నా ఎక్కువ పుట్టిందేమో అని అనుకోండి అంతే. ఏంటిదది? అయ్యా, ప్రేమికుడికి ప్రేమ ఎక్కువైనప్పుడు ప్రియురాలను ఎక్కువగా చూస్తారన్నట్టుగా ఏదో అన్నలాగానో ఫ్రెండ్ లాగానో ఎక్కువ పెరిగింది అనుకోండి. ఇట్స్ పాజిటివ్ వే. థ్యాంక్ యూ. బట్ ది నెగిటివ్ ఎప్పుడు నేను అడగాలని అనుకుంటాను. మీ టోపీని నేను పెట్టుకోను, నా బొట్టును మీరు ఎప్పుడుಗೂ పెట్టుకోరు. కానీ మా హిందూ సోదరులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతింటున్నటువంటి ఈ గోరక్షకులు ఎంత కాపాడుకున్నా కూడా గోవులను కాపాడుకోలేకపోతున్నాం. ముస్లిం సోదరులు మా మనోభావాలను దెబ్బతినే విధంగానే గోమాంసాన్ని తింటూనే ఉంటున్నారు. దీని మీద మీరు ఏ రకంగా స్పందించదలుచుకోండి? ఏ రకంగా రెస్పాండ్ అవ్వమంటారు చెప్పండి? ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి? ఇంతకుముందు గతంలో కూడాను మనం ఇదే టాపిక్‌ని మనం టచ్ చేశాము. అది నాకు తెలిసి ఇవాల్టికి కూడాను దట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ వీవ్స్ కానివ్వండి, లేకపోతే లైక్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రోల్ అయినటువంటి అంశము వీడియో అది. ప్లస్ దానికి ముస్లిం సోదరులు మాత్రమే కాకుండా హిందూ సోదరుల నుంచి కూడాను చాలా పాజిటివ్ అవుట్‌పుట్ వచ్చినటువంటి అంశం. మీరిక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆవు ఆవు అనేది మనం ముస్లింలకు అది హలాల్. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ కుర్బానీ అని చెప్పేసి ఏదైతే బక్రీద్ పండగ వస్తుందో, ఆ బక్రీద్ పండగ సమయంలోనే గోభక్తి కానీ, లేకపోతే ఆవు మీద భక్తి కానీ, ఆవు మీద ప్రేమ కానీ పుట్టుకొచ్చిపోయింది. అంతేగాని సంవత్సరం పొడవునా జరిగేటటువంటి ఏదైతే గోవధం ఉందో దానిపై ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా ఉండరు. సంవత్సరం పొడవునా మొత్తం కూడాను ప్రతి షాప్లో కూడాను అది అవైలబుల్ ఉన్నప్పుడు ఆ మాంసం దాని గురించి మాట్లాడటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కేవలం ఇప్పుడు మాత్రమే. నేను గతంలో చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో, ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో అది ఇప్పుడు ఒక ఉద్యమం రూపం మారింది అని చెప్పేసి, ఉద్యమంగా మారిందని చెప్పేసి మీరు ఇవాళ ఏ సోషల్ మీడియా మాధ్యమం చూసుకున్నా కానీ చాలా స్పష్టంగా ఈ రోజున హిందూ సోదరుల కన్నా ఎక్కువగా ముస్లిం సోదరులు ముందుకు వచ్చి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి క్లియర్ కట్గా డిమాండ్ చేస్తున్నారు. నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు దాన్ని జాతీయ జంతువుగా ప్రకటిస్తారా, లేదంటే కనుక మేము రాజకీయం కోసం మాత్రమే ఇప్పటిదాకా ఆవుని వాడుకున్నాము అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తారా అనేది నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్. అంటే ఇది కపట ప్రేమగా కనిపించి ఆ టైంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి ఒక నెపమేసేసి మిగతా రోజులన్నీ యథావిధంగా గోవును తినటం, లేకపోతే హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినటం. అదే కాకుండా మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పినటువంటి విషయం, గోవు అనేది కేవలం పాలు తాగడానికి మాత్రమే, నెయ్యి చాలా మంచిది, మీట్ అసలే మంచిది కాదు అని చెప్పారు. అయినా సరే దీన్ని ఈ రకంగా స్వీకరించడం ముస్లిం సోదరుల గురించి మీరు చెప్పిన అంశం కూడా నేనే మీకు చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. నేను మీకు ఇక్కడ కాస్త లోపలికి వెళ్దాం. అక్బర్ ఒకసారి అక్బర్ రాసుకున్నటువంటి అతని ఆత్మకథ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఉందో మీరు ఒక్కసారి ఆ హిస్టరీ చూసుకుంటే కనుక అతను వారి యొక్క వంశస్థుల్ని, దాని తర్వాత వారి యొక్క ఎవరైతే అనుయాయులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అతను చెప్పినటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఈ దేశంపై కనుక నువ్వు ఎక్కువ రోజులు దీనికి ఇక్కడ నువ్వు రాజుగా నువ్వు ఉండాలంటే కనుక, నువ్వు ఇక్కడ పరిపాలించాలంటే కనుక ఇక్కడ ఎవరైతే దేశస్థులు ఉన్నారో వారి యొక్క ధర్మాన్ని నువ్వు పరిగణలోకి తీసుకొని ఆ విధంగా నువ్వు నడుచుకుంటేనే ఈ దేశాన్ని నువ్వు పాలించగలవు అని చెప్పేసి అక్బర్ అంటాడు. అంటే ఇక్కడ ఉన్న హిందూ ధర్మాన్ని వస్తాను. ఎస్. ఈ రోజున మీరు చూడండి, ఎప్పుడు కూడానో అక్బర్ యొక్క పరిపాలనలో ఏ రోజు కూడానో గోవధ గురించి కానివ్వండి, లేకపోతే ఆవుని
ఇచ్చేయడంలో కానివ్వండి ఎక్కడ కూడాను మీకు కనిపించదు. అంతెందుకు ఔరంగజేబుని ఇంతలాగా తిట్టిపోస్తారు మన బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, లేకపోతే హిందుత్వ శక్తులు కానివ్వండి. కానీ అట్లీస్ట్ అతనిపై ఆవు గోవధ నెపమైతే అతనిపై లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ దేశానికి పరిపాలించినటువంటి ఎవరైతే స్టూపిడ్స్ మన ఆంగ్లేయులు ఉన్నారో స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొని రావాలి అని చెప్పేసి అప్పుడు ఈ గో అంశాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది మీరు చాలా చాకచక్యంగా మీరు లోపలికి వెళ్తే మీకు తెలిసేటటువంటి అంశాలు. అంతెందుకు రీసెంట్గా మీకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏదైతే యూనివర్సిటీ ఆయన కట్టాడో ఆ యూనివర్సిటీ కట్టిన తర్వాత అప్పుడు డే 1 ఆయన చెప్పేశాడు, ఈ యూనివర్సిటీలో ఆవు మాంసం అనేది ఇక్కడ క్యాంటీన్లో దొరకకూడదు. ఇవాళకి కూడాను ఆ యూనివర్సిటీలో మీకు ఎక్కడ కూడాను ఆవు మాంసం అనేది దొరకదు. అంతెందుకు రీసెంట్గా కాదు నేను చెప్తుంది, ఇది 1955వ సంవత్సరంలో మీరు ఇవాళ కూడాను దారుల్ ఉలూమ్ దేవబంద్ ఏదైతే అతిపెద్ద మద్రసా ఉందో మన దేవబంద్లో ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది. అక్కడ కనుక మీరు ఫత్వా అడిగితే ఆ ఫత్వా 1955 డేట్తో ఆ ఫత్వా అనేది వస్తుంది. అదేమిటంటే హిందువుల యొక్క మనోభావాలను మనం పరిగణలోకి తీసుకొని ఆవుని వధించడం కానివ్వండి, లేకపోతే ఆవు మాంసాన్ని భుజించడం కానివ్వండి ముస్లింలు మానివేయాలి అని చెప్పేసి ఆ రోజు అంటే 1955లోనే ఫత్వా ఉంది. అప్పటి నుంచి తీసుకొని ఈ రోజు వరకు కూడాను మా వైపు నుంచే ఈ మాట ఉంది తప్పించి ఎక్కడ కూడా లేదు. సరే ఇదంతా వదిలేయండి. ఇప్పుడు జరిగేది ఏంటంటే బక్రీద్ పండగ అంశంలో లేకపోతే ఈ గో అంశంలో మీరు రైతుల దగ్గర నుంచి ఆవుని కొంటారు. రైతుల దగ్గర నుంచి కదా కొనాలి. 95% రైతులు ఎవరండి? ఎవరు? హిందువులు ఉంటారని మీరు అంటే హిందూ సోదరు ఉంటారని నేను చెప్పడం కాదు. అలాంటప్పుడు మీకు ఈ దేశంలో మెజారిటీ సోదరులు ఎవరు? ఎవరండి మెజారిటీ? ఎవరు? హిందువులే కదా, 100%ఏ కదా, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి అలాంటప్పుడు మేము మా డబ్బులు 1000 కోట్ల రూపాయలు మేము ఇచ్చి జంతువుని కొనుక్కొని మళ్ళా దాని తర్వాత ఆ ఆవుని మళ్ళీ ఈ గో సంరక్షణ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం తప్పించి ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి మేము చాలా స్పష్టంగా మేము చేసే డిమాండ్ ఏంటంటే అసలు ఈసారి నుంచి ఎవరైనా కానీ ఆవుని అమ్మటానికి వస్తే కనుక ఏ రైతైనా కానివ్వండి, ఏ మతస్థుడైనా కానీ ఆవుని అమ్మటానికి తీసుకొస్తే వాళ్ళు వీడియోలు రికార్డ్ చేయడం కాదు, మేమే వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా బయటపెట్టి వాళ్ళపై చట్టపరమైన కేసులు నమోదు చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తారా? ఇది ఖచ్చితంగా చేయడం కాదండి, అదే చేయబోతున్నాం మేము. ఇద్దరు రైతులను ఇంతవరకు ఇదే మేము చేయబోతున్నాము. ఇంకా ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఎందుకంటే ఈ ఏదైతే మతోన్మాదం కానివ్వండి, లేకపోతే కులాల మధ్య మతాల మధ్య ఏదైతే మత సామరస్యాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి అంశంలో ఈ ఆవు గోవధ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అసలు గోవధనే మనం వద్దు, అసలు ముందు మీరు దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి మా వైపు నుంచి డిమాండ్ వస్తుంటే కనీసం దీనిపై రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాక్సిమం ఎవరు ఉన్నాయి? డబుల్ ఇంజన్ సర్కారే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్ చాలా తారాస్థాయికి చేరుతుంది. అదేదో మేము వేరే విధంగా చెప్పట్లేదండి. ఈ దేశంలో మత సామరస్యం ముందుకు అడుగు వేయాలన్నా కానీ, లేదంటే గనక ఈ గోవధ చేయటం వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో ఈ దాడులను అరికట్టాలన్నా కానీ ఇదే సరి అయినటువంటి సమయం. ఏ రకంగా అయితే నెమిలి జాతీయ బర్డ్గా ఉందో, పక్షిగా ఉందో, అదేవిధంగా ఏ రకంగా అయితే జాతీయ దీనిగా మన సింహం ఒకటి ఉంది, దాని తర్వాత ఇలాగే అనేకమైనటువంటి జాతీయ గీతం, ఇలాగ అనేకమైనటువంటి అదేవిధంగా జాతీయ జంతువుగా ఆవుని ప్రకటించమని చెప్పేసి ఈరోజు ఫారూక్ షిబ్లియో లేకపోతే ఇంకోళ్ళో చేస్తున్నటువంటి డిమాండ్ కాదు సుమా. ఇది మొత్తం ముస్లిం సమాజం ఈ రోజున మీరు చూడండి, మీరు సోషల్ మీడియాలో ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి చూస్తే మీరు ఒక ఉద్యమంలా కనిపించింది. అది ప్రతి ఒక్కరు కూడాను అదే పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ జంతువుని ఆవునే ప్రకటించాలని చెప్పే మీ యొక్క కోణం కానీ మీ యొక్క డిమాండ్స్ కానీ కపట ప్రేమగా చూడవచ్చా? సరే ఇప్పుడు ముస్లిం సోదరుల మద్రసాలలో జాతీయ జంతువుని తినొద్దు అని చెప్పవచ్చు ఒకటి. 2, ఆల్రెడీ మొహమ్మద్ ప్రవక్త వారు ఇది తినకూడదు అని చెప్పినా కూడా తినేటువంటి కర్మ ఏం పట్టింది ముస్లిం సోదరులకు? ఒకటి, తినకూడదు అని చెప్పి అంత చక్కగా రాసినా కూడా అంత బలవంతంగా తినడానికి గల కారణాలేంటి? మద్రసాలలో తినొద్దు అని ఎందుకు ప్రకటించారు? అసలు మేము తీసుకోము, కొనము, లేదా మీరు అన్నట్టుగా రైతులు తీసుకుంటారా? సిగరెట్ తాగుతారా మీరు? నేను తాగను. మందు తాగుతారా? నేను తాగను. రెండింటిపై కూడా చాలా స్పష్టంగా రాసి ఉంటుంది.
ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి. అయినా కానీ ఎందుకు తాగుతున్నారు, ఎందుకని చెప్పి సిగరెట్ తాగేవాడు ఎందుకు సిగరెట్ తాగుతున్నాడు? అవైలబిలిటీ ఉన్నంత వరకు, నీకు అది అవైలబుల్గా ఉన్నంత వరకు దాన్ని యూజ్ చేస్తూనే ఉంటారు. అది మీరు అవైలబుల్ లేకపోతే, ఇప్పుడు మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేశారు. మద్యపాన నిషేధం ఎప్పుడు జరిగింది? సంపూర్ణ మద్యపాన నిషేధం. మద్యం అనేది ఇక్కడ అసలు ఎక్కడా కూడాను అవైలబుల్ లేకుండా చేశాడు కాబట్టి జరిగింది. అదేవిధంగా మీరు సంపూర్ణంగా దానికి మీరు జాతీయ జంతువుగా ప్రకటించేస్తే అయిపోయింది కదా. మీరు అవైలబుల్ ఉంచి, మీరు ముందుంచి ఇది మీరు తినకూడదు అంటే అది ఎంతవరకు సమంజసం? అది అసలు అలా ఎందుకు? మీకు నిజంగా మీకు గోమాతపై పూర్తి విశ్వాసము, అదేవిధంగా గోమాతపై మీకు పూర్తిగా నమ్మకం ఉంటే కనుక జాతీయ జంతువుగా ప్రకటించేయండి, అయిపోయింది కదా. క్లోజ్ సబ్జెక్టు, వన్స్ ఫర్ ఆల్. అసలు ఇంకా దాంట్లో అసలు వేరే డిస్ప్యూటే ఉండదు కదా. ఇంకా దీని నుంచి ఎవరు లబ్ధి పొందుతున్నారు? ముస్లిం సమాజానికి ఒరిగేదేంటి? ఆవు తింటేనే నేను ముస్లింనా? ఏ ముస్లిం క్యాన్ బి ఏ గుడ్ ముస్లిం వితౌట్ హ్యావింగ్ నాన్ వెజ్ ఇట్ సెల్ఫ్. అసలు ఆవు మాంసం తీసి పక్కన పెట్టండి. అసలు ఆవు మాంసాన్ని అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆవు మాంసంలో మీకు ఆరోగ్యం లేదు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు కానివ్వండి, లేకపోతే పెరుగు కానివ్వండి, లేకపోతే వాటి నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాలు కానివ్వండి, అవి మీకు మంచివి తప్పించి ఆవు మాంసం అనేది మీకు మంచిది కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా హితబోధన అనేది ఉంది. కాబట్టి చాలా మంది కూడా భారతదేశంలో ముస్లిం సోదరులంతా కూడా బీజేపీని ఏదో యాంటీ పొలిటికల్ పార్టీ టు ముస్లిం అని అనుకునే విధంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఎన్డీఏ కూటమిలో ఉంటున్నప్పుడు, టీడీపీకి మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి నెపంలో మీరు ఉర్దూ అకాడమీ చైర్మన్ అయ్యారు. ఇది కాస్త కాంట్రవర్షియల్గా కనపడతా ఉంది. ఎందుకు కాంట్రవర్షియల్ ఏముందండి దీంట్లో? ఏముంది కాంట్రవర్షియల్ దీంట్లో? సో మీరు ప్రో బీజేపీయా లేకపోతే యాంటీ బీజేపీయా? కూటమి ధర్మం ఏదైతే ఉందో, కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీతో కలిసి ఉన్నా కానీ టీడీపీ ముస్లిం సమాజానికి ఎక్కడా కూడాను హాని చెయ్యదు అని చెప్పేసి ఐ హ్యావ్ సపోర్టెడ్ టీడీపీ సుప్రీమో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని చాలా స్పష్టంగా సపోర్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన సపోర్ట్ చేయడం జరిగింది మీరు? ముస్లింలోకి ఎటువంటి ఇబ్బంది జరగదు బీజేపీతో కలిసినా కానీ. 2014 నుంచి 2018 వరకు ఆల్రెడీ వాజ్ విత్ బీజేపీ అలయన్స్ గవర్నమెంటే ఉంది. అట్ దట్ టైమ్ ఆల్సో దెర్ వాజ్ నథింగ్, నో ఇష్యూస్. కాబట్టి నథింగ్ టు వరీ, వీ హ్యావ్ టు సపోర్ట్ అని చెప్పేసి సపోర్ట్ చేసి. రీసెంట్గా పార్లమెంట్లో వక్ఫ్ బిల్ పాస్ చేయడం జరిగింది. ఎవరికి సపోర్ట్ చేసింది అప్పుడు? పార్లమెంట్లో వక్ఫ్ బిల్ అనేది ఉమ్మీద్ చట్టం. వక్ఫ్ బిల్ అనేది ఉమ్మీద్ అంటారు దాన్ని. ఆ ఉమ్మీద్ చట్టం అనేది పాస్ అయ్యింది. ఎన్డీఏ కూటమి ఎటుపక్షాన చంద్రబాబు చాలా స్పష్టంగా ఉమ్మీద్ చట్టానికి. కాకపోతే దాంట్లో కొన్ని ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో ఆ అమెండ్మెంట్స్ అన్ని కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అమెండ్మెంట్సే. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమెండ్మెంట్స్ తీసుకొచ్చిందో, ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్ వేరు, దాని తర్వాత అమెండ్ చేసినటువంటి బిల్లు వేరు, చట్టరూపం దాల్చినటువంటి బిల్లు వేరు. దాంట్లో అన్ని కూడాను అమెండ్మెంట్స్ చేయించినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందంటే ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయనకి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలను ఆయన జోక్యం చేసుకొని, ఆయన మాట్లాడి, ఆయనే స్వయాన లెటర్ రాసి ఈ అంశాలను, ఈ సెక్షన్లను తీసివేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నేను అనుకున్నానో అదే జరిగింది. ఈ రోజున భారతదేశంలో సనాతన ధర్మాన్ని చాలా స్పష్టంగా రీప్రజెంట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అదే కూటమితో ఉన్నారు. భారతదేశంలో ఉన్న ముస్లిం కావచ్చు, లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా మీరు ఏ కోణంతో సనాతన ధర్మాన్ని కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సనాతన ధర్మాన్ని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మేము నిలబడతాము, స్పష్టంగా మాట్లాడతాము అని అన్నారు. ఆయనతో పాటు మీరు ఏ కోణంలో? ఆయనతో పాటు నేను నిలబడతాను సనాతన ధర్మం పక్షాన్ని. నాకు ఒకటి విషయం అర్థం కాదు, సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు చెప్పండి. ధర్మం ఏంటి అనేది, ధర్మం గురించి మాట్లాడుకోవడానికి నేను ధర్మ పరిరక్షణని కాదు, లేకపోతే కనుక నేను ఒక వేద పండితుడిని కాదు, లేకపోతే ఒక మౌలానానో ముఫ్తీనో కాదు. ఐఎమ్ లిటరల్లీ పక్కా రాజకీయ నాయకుడిని. అందులో ఎటువంటి అనుమానం లేదు. నా వేషధారణ చూసి నేను ఏదో మౌలానానో ముఫ్తీ అనుకుంటే కనుక పొరపడతారు. నాకు అప్పుడు డౌట్ కొడతా ఉంటుంది. నేను పక్కా రాజకీయ నాయకుడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు? సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను. సనాతన ధర్మాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం కాకపోతే ఇంకా ఏ ధర్మం కోసం నుంచోవాలైనా సరే, ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నప్పుడు దాని పక్షాన నిలబడతాను. దాంట్లో తప్పే ఉంది. బీయింగ్ ఏ ముస్లిం నేను కూడా ఆయన పక్షాన నిలబడతాను అని. అవునండి, ఆయనకి ఏమైనా ఇబ్బంది జరిగినా, లేకపోతే ఆయన ధర్మ,
ఇప్పుడు అదే కదా గొప్పతనము, ఈ దేశం యొక్క గొప్పతనమే అది కదా. ఆయన చాలాసార్లు ఆయన యొక్క కొన్ని స్టేట్మెంట్స్ని ఇంటర్ప్రిటేట్ చేస్తుంటారు. అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, మీరు ఇస్లాంని చూసి నేర్చుకోండి అంటాడు ఆయన. మహమ్మదీయులు ఈ రకంగా ఉండరు కదా అని. మొన్న కూడా రీసెంట్గా కూడాను ఒక ఇంటర్వ్యూలో మన వినాయక చవితి రోజున అమ్మని తీయని దెబ్బ సాంగ్లు వేస్తారు, ఇది ఎక్కడ దౌర్భాగ్యం, ఇది కనీసం మీరు ముస్లింలైనా చూసి నేర్చుకోండి అంటే, ఇప్పుడు క్లాస్లో బాగా చదువుతున్నటువంటి విద్యార్థి ఎవడైతే ఉంటాడో వాడిని చూసి నేర్చుకోరా నువ్వు, నీకు కాస్తైనా బుద్ధి రావాలి, నువ్వు కూడా అలా చదువుకో నువ్వు అని చెప్తుంటే, ఆ క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థిని పొగడినట్ట లేదంటే వాడిని కించపరిచినట్ట? నాకు తెలిసి ఆయన ఇస్లాం ధర్మాన్ని కించపరచలా, ఆయన ఇస్లాం ధర్మాన్ని చూసి నేర్చుకోండి అంటున్నాడు ఆయన. అందులో తప్పే ఉంది, మంచిదే కదా. అవును. ఆయన ఇంకో చోట ఏమంటాడు, మా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి యొక్క ప్రాఫిట్ పై ఎవరైనా కానీ ఏదైనా ఒక చిన్న మాట అంటే కనుక వారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు, ధన్మని చెప్పేసి బయటకు వస్తారు, దానికి పూర్తిగా నిరసన తెలియజేస్తాను. ఎస్, 100% అందులో ఎటువంటి అనుమానం లేదు. అదే రకంగా మీరు కూడా తయారుగండి, అదే రకంగా మీరు కూడాను మీరు ధర్మాన్ని నేర్చుకోండి అంటున్నాడు. అందులో తప్పే ఉంది. నేను కూడాను అంటున్నా, ప్రతి హిందూ సోదరుడు తన ధర్మం ఏం చెప్తుంది, మీ భగవద్గీత ఏం చెప్తుంది, మీ పురాణాలు ఎన్నున్నాయి, అసలు పురాణాలు ఎన్నున్నాయంటే ఎంతమంది జవాబిస్తారు మీరు చెప్పండి నాకు. నేను చెప్తా మీకు పురాణాలు ఏంటి, వేదాలు ఏంటి, యజుర్వేదం ఏంటి, అన్ని వేదాల గురించి అన్ని పురాణాల గురించి నేను ఇన్ని వేదాలు ఉన్నాయి, ఇన్ని ఇది ఉన్నాయి, ఇన్ని యుగాలు ఉన్నాయి, అన్నీ కూడా నేను చెప్తాను. ఎంతమంది హిందూ సోదరులకు తెలుసు మీరు చెప్పండి నాకు మీరు. ఈజ్ ఎడ్యుకేటింగ్ హిజ్ ఓన్ కమ్యూనిటీ. ఎప్పటిదాకైతే హిందూ సోదరులు వారి యొక్క ధర్మంలో ఏదైతే ఉందో వారు తెలుసుకోనంత వరకు ఇటువంటి మిస్కన్సెప్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. ధర్మం గురించి తెలుసుకున్నారనుకోండి, అప్పుడు తెలుస్తుంది, ఓ ధర్మం ఇది చెప్తుందా, నేను ఈ రకంగా ఉండాలా అని చెప్పేసి. అందులో తప్పే ఉంది, నాకైతే ఏం తప్పు అనిపించలేదు. వాళ్ళు అలాంటప్పుడు నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు పవన్ కళ్యాణ్ గారిని? భారతదేశంలో అత్యధికంగా కన్వర్షన్స్ జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది ఆంధ్ర రాష్ట్రమే. ఓకే. కాకపోతే ముస్లిం సోదరులు కాదు కానీ క్రిస్టియన్ సోదరులు మతాన్ని అత్యధికంగా ప్రమోట్ చేస్తూ మత మార్పిడులు చేస్తున్నారు అనే కోణం చాలా ఎక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో మత మార్పిడుల దగ్గరనే అత్యధికంగా గొడవలు జరగటం కానీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు రావటం కానీ ఇవి ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఇవి తగ్గాలన్న ఉద్దేశంతోనో మరి ఏంటో తెలియదు కానీ టీటీడీ ఆధ్వర్యంలో 5,000 టెంపుల్స్ నిర్మించాలి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఈ మత మార్పిడి కోణం కానీ లేకపోతే ఈ ఆలయాలు నిర్మించే కోణంలో బీయింగ్ ఎన్డీఏ కూటమికి దగ్గరగా పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎలా స్పందిస్తారు? ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వెల్కమ్ ఇట్. తప్పేంటండి? అదే ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయన ఏ ధర్మానికైతే ఆయన ఒక దీనిగా ఉన్నాడో ఆయన ఆ ధర్మాన్ని ఆయన కాపాడుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే అందులో తప్పే ఉంది. ఎందుకు నేను దాన్ని ఇది చేయాలి? ఇప్పుడు ఎన్ని చర్చిలు లేవు, ఎన్ని మసీదులు లేవు, ఉన్నాయా లేవా? అవును. గుళ్ళు కట్టుకుంటామంటే కనుక కట్టుకొనివ్వండి, అందులో తప్పే ఉంది. అందులో ఏమైనా తప్పుందా? నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. మత మార్పిడి హైయెస్ట్గా జరిగే రాష్ట్రంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉండటం, దీన్ని ఏ రకంగా చూస్తారు? ఒకటైతే నేను చెప్తానండి, మత మార్పిడికి అయితే నేను క్రిస్టియానిటీ గురించి అయితే నేను మాట్లాడలేను, హిందూయిజం గురించి అయితే నేను మాట్లాడలేను. కానీ ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఇస్లాం అయితే మత మార్పిడికి విరుద్ధం, చాలా స్పష్టంగా విరుద్ధం. ఎందుకంటే ఒక చోట 2 చోట్ల కాదు, 4 చోట్ల ఖురాన్లో చాలా స్పష్టంగా కొటేషన్స్ ఉన్నాయి. లా ఇక్రా ఫిద్దీన్ అని చెప్పేసి, అంటే ధర్మంలో ఎక్కడ కూడాను జబర్దస్తి లేదు, ఆవగింజంతా కూడాను లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాసేపటికి ఒక XYZ పర్సన్, ఒక హిందూ సోదరుడు, అతను కనుక ధర్మాన్ని కంటే ముస్లింగా అతను మారుతుంటే కనుక అతను మారడానికి గల బేసిక్ థింగ్ ఏముండాలంటే అతను ఇస్లాంని స్టడీ చేయాలి. అతనంతటా అతనికి మొత్తం స్టడీ చేసిన తర్వాత అతనికి విశ్వాసం కలిగి అతను విశ్వాసిగా మారాలే తప్పించి అతన్ని ఏ విధంగా కూడాను అతన్ని జబర్దస్తి చేయడానికి లేదు. ఈ దేశం దాదాపు మీరు అవునన్నా కాదన్నా మోర్ దాన్ 800 years ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు కదండి. పరిపాలించారా లేదా? చేశారు కదా. ఒకవేళ జబర్దస్తి అనేది ఈ మతంలో ఉండుంటే కనుక ఈ దేశం ఏముండేది? వాళ్ళ ముస్లిం కంట్రీగా మారిపోయి ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఇస్లాం ధర్మం అనేది స్వాడ్, అంటే ఏదైతే కత్తి ఉందో ఆ కత్తికి నీడలో ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చేశారు అని చెప్పేసి చాలామంది ఒక అపోహ అనేది వ్యాప్తి చెందుతూ ఉంటారు. కానీ ఇస్లాం ధర్మం అనేది కత్తితో వ్యాప్తి చెందలేదు. అంటే చరిత్ర చూసినట్లయితే మతం మార్చుకోకపోతే ఖచ్చితంగా నరుకుతాం, చంపుతాం అని ఎవరండి చెప్పింది? ఏ దీంట్లో ఉంది? ఎక్కడ ఏ ఆధారాలతో చూపించండి మీరు నాకు. ఇప్పుడు సంభాజీ మహారాజ్ని మీరు అక్కడికి వెళ్తే కనుక మీరు చాలా వస్తాయి. ఈ రోజున శివాజీ గారి యొక్క సైన్యంలో
ఆయన సైన్యాధిపతి కానివ్వండి, లేకపోతే ఆయన సైన్యంలో అత్యంత విశ్వాసపాత్రులు కానివ్వండి, ఎవరు చెప్పండి? సరే, శివాజీ మహారాజ్ గారి సైన్యంలో ముస్లింలకు చోటు ఉంది కానీ ఔరంగజేబు సైన్యంలో హిందువులకు చోటు ఉండిందా? మీరు ఎవరు చెప్పారండి ఇవన్నీ కూడాను? మీరు చూసుకోండి, చరిత్ర చూసుకోండి. వక్రీకరించాలి అనేది నా ఉద్దేశం కాదు కానీ, బట్ రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే, ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం మత మార్పులకు గురి కావడానికి గల అంత నేనైతే చాలా కారణం. కండెమ్ చేస్తానండి స్ట్రాంగ్గా. ఎందుకంటే నేను అది ఎంతవరకు ఇది అనేది నాకైతే దానిపై నా అవగాహన లేని దానిపై అవగాహన లేదని చెప్పడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ కొన్ని చోట్ల మా దృష్టిలో కూడా వచ్చినాయి. కొంతమంది ముస్లింలు సైతం కూడాను మత మార్పిడికి గురవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ నేను ఎవరితో పంచుకోవాలో నాకు కూడా అర్థం కావట్లా. ఏంటి, ముస్లిమ్స్ కూడా క్రిస్టియన్గా మారిపోతున్నారు? ఇంత ఆశ్చర్యపోతే ఎలాగంటే, నేను కెమెరా ముందు మీ ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తున్నాను నేను మీకు. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవాలి? మీరు వెళ్ళండి, చర్చిలకి వెళ్ళండి. చర్చిల దగ్గర కనీసం కొన్ని చర్చిలు ఉన్నాయి, అక్కడ బుర్ఖాలు వేసుకొని స్త్రీలు దర్శనమిస్తున్నారు. ఎవరికి చెప్పుకోను నేను? ఇస్లాం అంతటి వరకు నేను 200కి 200% ఐ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ దట్ ధర్మంలో, ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడాను జబర్దస్తి అనేది లేదు. ఇస్లాం ధర్మంలో మీరు మారండి అని చెప్పేసి మత మార్పిడి అనేది జరగను కాదు. ఇంకో చోట ప్రవక్త గారికి అనంత కరుణామయుడు అపార కృపాసుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చేటటువంటి హితబోధన ఏంటంటే, నీ పని ఏంటి? నీ పని ఇన్ ద సెన్స్ ప్రవక్త గారికి చెప్తుంది. ప్రవక్త గారు మొత్తం ముస్లిం కమ్యూనిటీని చేసి చెప్పినారు, నీ పని నువ్వు మెసేజ్ ఇవ్వటం వరకు మాత్రమే, అయిపోయింది. వాళ్ళు దాన్ని స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అది ఇంకా నీకు సంబంధం లేదు, నువ్వు వదిలేసేయి, అంతవరకే. కానీ నువ్వు ఇంపోజ్ చేయడానికి నీకు ఎటువంటి రైట్ లేదు అని చెప్పేసి. ఇంకా దీనికన్నా మీకు ఇంకేం చెప్పండి. ఒకవేళ ఎవరైనా కానీ ఇంపోజ్ చేసినా, లేకపోతే ఎవరైనా జబర్దస్తి చేసినా, ఎవరైతే అది ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని జబర్దస్తి చేశాను, మీరు నా చేతికి నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటావా సస్తావా అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, నేను ముందు ముస్లింని కాదు. ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ముస్లిం నుంచి నేను బయటకు వస్తాను. ముసల్మాన్ అవ్వడానికి, ముస్లిం అవ్వడానికి, ధర్మాన్ని పాటించడానికి గల బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. నేను విశ్వసిస్తున్నాను ఆ అనంత కరుణామయుడు అపార కృపాశీయుడైనటువంటి అల్లాహ్ ఒక్కడే, ఆయనకి పంపించబడినటువంటి చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి అతని యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. ఇది అంతే తప్పించి మీరు గతి పెట్టేసి నువ్వు చెప్పరా బాబు అంటే ఆడు చెప్పేసినంత మాత్రం ఆడు ముస్లిం కాదు. అంతెందుకు, ఇప్పుడు అనేక మంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు. హిందువులు ముస్లింలు హిందువుల్ని, అబ్బాయి ఏమో ముస్లిం ఉంటాడు, అమ్మాయి ఏమో హిందూ ఉంటుంది. హిందూ ఏమో కొన్ని దీంట్లో అబ్బాయి ఏమో హిందూ ఉంటాడు, పాప ఏమో ముస్లిం ఉంటుంది. ఎంతమంది తెలియదు మీకు? నాకు కూడా చాలామంది తెలుసు. వీళ్ళందరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు మతం మారుతున్నారు. వీళ్ళు ఎవరి కోసం మతం మారినట్టు? వీళ్ళు ఎవరి కోసం మతం మారినట్టు? వాడు ప్రేమ కోసం మతం మారినట్టు. అంతే తప్పించి దీంట్లో ఈ మధ్యలో దీంట్లో మీకు దీంట్లో ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా మీరు విశ్వాసం ప్రకటించి చాలా తక్కువ మంది ఉంటారేమో, అసలు నాకు తెలిసి చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ అది. అంతే తప్పించి విశ్వాసం ప్రకటించాల్సింది ఈ విధంగా. అంతే తప్పించి మీరు చెప్తుంటే ఇస్లాం నిజంగానే ఒక శాంతియుత మతం. మొహమ్మద్ ప్రవక్త వారు మాట్లాడింది 100% అల్లా త్రూ వచ్చినటువంటి పదజాలాలుగా అలా కనపడతా ఉంది. కొన్ని కేసెస్లలో అది తీవ్రంగా మీరు చాలాసార్లు ఖండించారు, మేము విన్నాం. అలా వినడానికి మేము కూడా బాధగానే పడతాం. కాకపోతే ఇక్కడ ప్రతి తీవ్రవాది ముస్లిమే అయి ఉంటాడు అనేది ఒక స్టోరీ మీరు ప్రతిసారి వింటారు. అంటే తీవ్రవాదులంతా ముస్లింలా కాదా అనే విషయానికి వస్తే, ప్రతి ముస్లిము తీవ్రవాది కాదు, కానీ తీవ్రవాది ఖచ్చితంగా ముస్లిమే అని అంటారు. రీసెంట్గా TCS లాంటి MNC కంపెనీలలో ఆడబిడ్డలపై అలా అత్యాచారం చేసి, మతం మారకపోతే వాళ్ళని హింసించారనే టాపిక్ వచ్చింది. ఈ రకంగా ఏం బోధిస్తా జిహాద్ అని చెప్పేసి డైరెక్ట్ గా అడగరాదు. ఇదంతా ఎందుకు మొత్తం అటు తిరిగి రావటం? అదే నాకు ఎలాగో అలవాటు పడిన ప్రాణాలు మేము. ఈ జిహాదు, ఆ జిహాదు, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, తొక్క జిహాద్, తోటకరవ జిహాదు, ఇంకా లాస్ట్కి ఇంకోటి ఏదో జిహాద్ అన్నారండి మొన్న ఎవరో చెప్తే ఇక్కడ విన్న, అది కూడా ఆశ్చర్యం వేసింది నాకు. ల్యాండ్ జిహాద్ అంట. నాకు తెలిసి ఇదంతా కాదు కానీ గ్యాస్ జిహాద్ ఒకటి చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. ఏంటది? గ్యాస్ జిహాద్. అదే ఏంటది గ్యాస్ జిహాద్? గ్యాస్ జిహాద్ మొన్న రీసెంట్గానే కాస్త చురుకు అంటింది కదా. పెట్రోలు డీజిల్ ఇలా అల్లాడిపోయాంగా ఆ జిహాద్ చేస్తే సరిపోయిద్దాం. జిహాద్కి మీనింగే మార్చేశారు.
జిహాద్ అంటే ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీరు జిహాద్ చేస్తున్నారు మీరు. ఈ దేశ ప్రధాని జిహాద్ చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిహాద్ చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి జిహాద్ చేస్తున్నాడు. జిహాద్ మీనింగ్ ఏంటండి? జిహాద్ మీన్స్ స్ట్రగుల్ చేయటం. యూ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ టు ప్రమోట్ యువర్ బిజినెస్. దిస్ కెమెరామ్యాన్ హీ ఈస్ స్ట్రగ్లింగ్ టు డూ హిస్ జాబ్. దిస్ ఈజ్ వాట్ జిహాద్ ఈస్. ఆ జిహాద్ని ఒక పెద్ద భూతపదం కిందకి మార్చేశారు. ఎవరన్నా ముస్లిం ఏమన్నా ఇది చేయాలంటే అరే జిహాదీ వెళ్తున్నాడు, జిహాదీ అంటే అదేదో పోరాడి లేకపోతే యోధుడు వాడేదో చంపేస్తాడు అన్నట్టుగా దాన్ని చిత్రీకరించేశారు. తప్పండి ఇదంతా కూడా. ఇదంతా ఏంటంటే ఒక మిస్కన్సెప్షన్స్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఏంటంటే ఏదో రకంగా ముస్లిం సమాజంపై నెపం నెట్టాలి అని చెప్పి ఈ రోజున మీరు ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నారు. నేను ద బెస్ట్ కొటేషన్ ఐ ఎవర్ ఏ గ్రంథంలో కూడాను చూపించలేరు, నేను ఐ కెన్ బెట్ ఇట్. 5:32 సూర్య అల్మాయిదా చాలా స్పష్టంగా ఆ దేవుడు అంటున్నాడు, ఒక అమాయక ప్రాణాన్ని ఎవరైనా కానీ అకారణంగా హరిస్తే, ఒక అమాయక ప్రాణాన్ని అకారణంగా ఎవరైనా హరిస్తే సర్వమానవుని యొక్క ప్రాణాలను హరించినట్టేనని చెప్పేసి. ఒకసారి డెప్త్లోకి వెళ్ళండి ఈ మాటకి. ఒక అమాయకమైన ప్రాణాన్ని ఎవడైనా కాపాడితే సర్వమానవుని యొక్క ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పేసి ఇది ఇస్లాం నేర్పిస్తుంది. ఇది 5:32 మీ కెమెరా ముందు చెప్తున్నాను, దివ్య ఖురాన్ తెప్పించి మీరు చూసుకోండి. ఇది తప్ప అని చెప్పేసి మీరు దాంట్లో రాసింది చాలా స్పష్టంగా. మరి ఇటువంటి బోధనలు నేర్పించేటటువంటి ధర్మము ఏ రకంగా టెర్రరిజాన్ని లేకపోతే ఒక అమాయకుల్ని ఒక బాంబు పెట్టి లేపేసి నువ్వు ఏ మతస్థుడు చూపించు అని చెప్పేసి ప్యాంట్లు ఇప్పి తీసి చంపేయడాలు ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా చేస్తాడా? మరి టీసీఎస్ వివాదం కానీ ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి వివాదాన్ని ఏ రకంగా చూస్తారు? ఏమంటే టీసీఎస్లో ఏం జరిగింది? టీసీఎస్లో పాపం ఆ నిదా ఖాన్ అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఆ అమ్మాయి అంతెందుకు ఇంత ఇష్యూ జరిగింది. ఇవాళ ఎక్కడుంది ఇష్యూ? అప్పుడు మొత్తం హాట్ టాపిక్, మొత్తం తగిలిపడిపోయింది, ఇంకేదో జరిగిపోతుంది అన్నట్టుగా నన్ను పెద్ద అంటే టీసీఎస్ విషయంలో మీరు సమర్థిస్తున్నారా? ఎట్లా హౌ యు సమర్థించడం ఏంటి? అక్కడ ఏం జరగలేదండి. ఎవరో ఇద్దరి మధ్య జరిగినటువంటి అంశం అది. దాన్ని తీసుకొచ్చి మొత్తం సమాజంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు సమంజసం అది? పోనీ ఈ జిహాదీ చేయటం, ఆపరేషన్ సింధూర్ విషయంలో బొట్టు చూసి కింద చూసి కాల్చటం, ఈ రకంగా ప్రేరేపించే మనుషుల్ని ఏ రకంగా చూడొచ్చు? ఇది చాలా ముస్లిం సోదరులు కూడా ఖండించారు. ఇది చేసింది ఎవరు? దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి ఏంటండి సంబంధం అసలు? నేనైతే అఖండ భారతదేశం వైపుకి వెళ్దాం పదండి అని చెప్పేసి నేను చెప్తాను. నేను పాకిస్తాన్ అంతా కూడాను మా భారతదేశంలో భాగమే కదా. బంగ్లాదేశ్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ కూడాను మన దేశంలో అంతర్గత భాగమే కదా. నాకు పాకిస్తాన్ నాకు అతను పాటిస్తున్నటువంటి ధర్మం నేను పాటిస్తున్నటువంటి ధర్మం ఒకటైనంత మాత్రాన నీది తినాలి నాది తినాలి అని చెప్పేసి రెంకలేసుకుని తిరుగుతా ఏంటి మేమన్నా? నా దేశం యొక్క సౌభ్రాతృత్వము, నా దేశం యొక్క ఏదైతే ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ కంట్రీ ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ భారతదేశంలో ఉంటున్న కొంతమంది, అందరినైతే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ కొంతమంది ముస్లిం సోదరులు భారతదేశంలో ఉన్న వందే మాతరాన్ని పాడుతుంటే పార్లమెంట్ లో నుంచి వందే మాత్రం మీకు జాతీయ స్టేజ్ల మీద వందే మాత్రం మీకు జాతీయ గీతమా? జాతీయ గీతం ఏది చెప్పండి? జాతీయ గీతం ఏది అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయమాకండి. డైవర్ట్ కాదు, వందే మాతరం పాడడానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఎందుకు పాడాలి? పాడరా వందే మాతరం? జనగణమన పాడతాను నేను. మీకు వందే మాతరంతో వందే మాత్రంలో ఇబ్బందా అంటే కనుక దాంట్లో మీరు చాలా స్పష్టంగా మీరు చూడండి. వందే మాత్రంలో ఏంటంటే నేను వందనం చేస్తున్నాను అని చెప్పేసి నేను ఎవరికి వందనం చేస్తాను? నేను యాజ్ ఎ ముస్లింగా నేను ఎవరిని వందనం చేస్తాను? ఎవరిని చేస్తాను? యాజ్ ఎ హిందూగా మీరు ఎవరిని వందనం చేస్తారు? మీరు కృష్ణుడినో లేకపోతే వెంకటేశ్వర స్వామినో లేకపోతే వినాయకుడినో మీరు వందనం చేస్తారు. అంటే మీకు వందే మాత్రం పాడటంలో మీకు కూడా ఇబ్బంది ఉంది. అయితే వందే మాత్రం అనే ఆ ఫస్ట్ లైన్ ఉంది చూడండి, అక్కడ మీ యొక్క ధర్మమే మీకు ఒక క్వశ్చన్ మార్క్లో నెట్టి వేయబడుతుంది. సారే జహాసే అచ్చా ఉంది, అది పాడటంలో ఇది లేదు. జనగణమన ఉంది, బ్రహ్మాండంగా జాతీయ గీతం అదే. వందే మాత్రం తీసుకొచ్చి కావాలని చెప్పేసి దాన్ని ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు సమంజసం? అది ఇప్పుడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతమంది చరిత్ర ఉంది ఇక్కడ. వందే మాత్రం ఇవాళ ప్రతి ఒక్కరు పాడటానికి సిద్ధపడతారు, ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరు కూడా పాడాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ రకంగా కావాలని చెప్పి పోనీ జాతీయ గీతమా? పోనీ అది కాదు.
వందే మాత్రం అప్పుడు ఆయనే దానికి చేశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఈ లైన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, మీరు వెళ్ళండి, మీరు గూగుల్ని అడగండి, లేకపోతే మీ జెమినీని అడగండి, లేదంటే కనుక ఏఐని అడగండి, వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసినాయి. భారతదేశం యొక్క జెండాని సైల్యూట్ కొట్టడానికి కూడా కొంతమంది నిరాకరిస్తున్నట్టుగా చూస్తారు. ఎవడండి పిచ్చి మాటలు చూడలేదా? ఈ మధ్య కాలంలో ఎలాంటి వీడియోలు చూడలేదా? పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్ అయి ఉంటాయి, చూసుకోండి కాస్త ఒకసారి. నాకైతే అనుమానం తీసుకున్నాండి, జాతీయ జెండా ఉంటే మీ ముందు నేనే సెల్యూట్ చేసి చూపిస్తాను, ఎందుకు చేయము? షూస్ తీసి మరీ సెల్యూట్ చేద్దాం. నా దేశ జెండాన్ని అసలు జెండా తయారు చేసింది ఎవరో తెలుసా మీకు? జెండా తయారు చేసింది ఎవరు చెప్పండి అన్న? జెండా తయారు చేసింది ఎవరు చెప్పండి. జెండా తయారు చేసింది ఒక ముస్లిం మహిళ. పేరు ఎవరిది ఉంది ఇప్పుడు హిస్టరీలో? ఇప్పుడు హిస్టరీలో వచ్చేటప్పటికి మీకు ఆయన పేరేంటి? పింగాళి వెంకయ్య గారి పేరు ఉంది. పింగళి వెంకయ్య గారి పాత్ర కూడా ఉంది దానికి. ఫైనల్ ఇది చేశాడు ఆయన, పింగళి వెంకయ్య గారు. బట్ అందరికన్నా ముందు జాతీయ జెండాని తయారు చేసింది ఒక ముస్లిం మహిళ. అసలు జై హింద్ నారా ఎవరిచ్చారు? జై హింద్ అన్న పద ఎవరిచ్చారు? సఫ్రానీ గారు ఎవరు? కానీ మీరు ఇలా ఈ రకంగా వందే మాత్రం పాడకపోవడానికి కారణం, భూమికి వందనం చేస్తున్నా ఈ భూమి మళ్ళీ ఒకటి అని చెప్పేసి చేస్తున్నానండి నేను, అల్లాని చేస్తున్నాను నేను. మీరు అక్కడ తీసుకొచ్చి నా ధర్మంలో మీకు తీసుకొచ్చి మీరు ఇది చేస్తున్నారు కదా, నా ప్రైమరీ రైట్ కదా అది, వందే మాత్రం పాడాలి అని చెప్పేసి ఏ కాన్స్టిట్యూషన్ లో రాసింది చెప్పండి మీరు నాకు? కాన్స్టిట్యూషన్ లో రాసింది జనగణమన గురించి, అవునా కాదా? పోనీ మీరు ఇది చూసుకోండి, పోనీ మన ఏమంటారు రాజ్యాంగం చూసుకోండి, రాజ్యాంగంలో ఏముంది? మళ్ళా లాజిక్ లేకుండా మాట్లాడి కావాలని చెప్పేసి అవతల వారి యొక్క ధర్మం. నేను ఇంత లిబరల్గా, ఇంత ఓపెన్గా ఈ రోజున మనం అనేక సమస్యలను అన్నింటినీ కూడాను ఒక పరిష్కారం సాఫ్ట్గా కార్నర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. కొన్ని విషయాలలో కాఫీర్ అంటే ఎవరు, కాఫీర్లను నరికి చంపమని చెప్పేటువంటి ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. యాక్చువల్లీ మీతో ఇవన్నీ డిస్కస్ చేయకూడదు నేను, కానీ దండం నాయన, నేను ఇదే చెప్పాను మీకు. నేను ఒక పండితుడిని కాదు. కాఫీ అంటే మీరు రేస్ చేశారు ఏంటంటే ఈ రోజున కాఫీర్ అంటే ఇన్కార్ కర్నే వాళ్ళ అంటారు, అంటే దేవుడిని రిఫ్యూజ్ చేసేవాడు లేదా ఆయన నమ్మనివారు, అంతే. మరి హిందూ ముస్లిం బాయ్ ఎప్పటికీ అవ్వరు కదా. ఇవి చూస్తుంటే మీ ధర్మం మీదండి, మీ ధర్మం నాకు ఎటువంటి అడ్డం నాకు లేదు. మీ ధర్మాన్ని మీరు బ్రహ్మాండంగా పాటించండి. మీ ధర్మంలో ఏ ఉందో కూడాను చూడండి. నేను అనేక చోట్ల అనేక ప్లాట్ఫామ్స్లో నేను చెప్తుంటాను. నేను కొంచెం ఎబ్బట్టుగా ఉంటుంది, కానీ కొంతమంది హిందూ సోదరులకి కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తాను, ఛాలెంజ్ చేసి మరీ మీకే ఛాలెంజ్ చేస్తున్నా. మీరైనా కానీ మీరు నా ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరించి ఒక 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి, ఒక 10 మంది హిందూ సోదరుల ఇంటికి, ఒక 10 మంది క్రైస్తవ సోదరుల ఇంటికి వెళ్దాం. 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి వెళ్తే మీకు ఖురాన్ దర్శనం ఇచ్చింది. దాంట్లో నుంచి వాడు చదివినా చదవకపోయినా వాడు కనీసం ఇప్పుడు మీరు దీన్ని ఎలాగైతే షోకేస్లో పెట్టారో అలాగే షోకేస్లో అయినా కానీ పెట్టుకుని ఉంచుతాడు. ఓకే, ఒక దాంట్లో నుంచి 50% నమాజ్ ఆచరించే వాళ్ళు మీకు కనిపిస్తారు, 100% కనిపించకపోయినా కానీ. ఒక 10 మంది క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తే 10 out of 9.5 అంటాం కూడా తప్పు కాదేమో అనుకుంటాను. ప్రతి ఆదివారం వస్తే కనుక బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడాను మీకు ఒకటి కాదు, ఒక్కొక్కడికి ఒక్కటి చొప్పున మీకు అక్కడ బైబిల్ దర్శనం ఇచ్చింది. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీ ఇలా చెప్తున్నాను అనేదా భావించి మాకండి, మిమ్మల్ని రెచ్చగొడుతున్నా, లిటరల్లీ రెచ్చగొడుతున్నా. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే 10 మంది హిందూ సోదరుల ఇంటికి వెళ్ళి మీరు 10 మందిలో ఎంతమంది ఇళ్లలో మీరు నాకు భగవద్గీత చూపించగలరు చెప్పండి మీరు నాకు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం, ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ రోజున మత మార్పిడి జరుగుతుంది అని చెప్పేసి మీరు వేరే మతం వాళ్ళపై మీరు పడి ఏడిస్తే ఏం లాభం? మీ మతం ఏం చెప్తుందో అది మీరు నేర్పించకుండా, మీ మతాన్ని మీరు ప్రాపగేట్ చెయ్యకుండా, మీ మతంలో ఉన్నటువంటి మంచిని మీ హిందూ సోదరులకి మీకు తెలియపరచకుండా మీరు కేవలం రాజకీయంగా వాళ్ళని వాడుకొని వదిలేస్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? ఇది పోనీ నేను ఒక విషయం మీలాగానే చెప్తాను, చెప్పండి. ప్రతి హిందూ సోదరుల ఇంట్లో గీత ఉందో లేదో అనే సవాల్ మీది. అందరి ఇంట్లల్లో అంటే ముస్లిం సోదరుల ఇంట్లో ఖురాన్ ఉంటుంది, లేకపోతే క్రిస్టియన్ సోదరుల ఇంట్లలో బైబిల్ ఉంటుంది అని అంటారు. బలవంతంగా ఎక్కించాలి, కొత్తగా పుట్టింది ఏదో ఫోర్స్ఫుల్గా వెళ్ళాలి కాబట్టి ఈ పుస్తకాలు ఉండాలి, చదవాలి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అని చెప్పే పద్ధతిలో అక్కడ నడుస్తుందేమో. కానీ ఇక్కడ చెట్టు పుట్టని గౌరవించి అందులో దేవుణ్ణి వెతుకుంచేటువంటి సనాతనము
అంత ఎక్కువగా అమాయకులుగా కనిపిస్తున్నారు మీరు. అంత ఎక్కువగా మీకు మత ఛాందసం ఎక్కించుకోలేదేమో బహుశా. భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశం మీదకి దండయాత్రకి వెళ్ళలే. సో స్వతహాగా చూడండి, మీరు తల్లిదండ్రుల్లో లేదు, దేవుడిని మీ దైవాన్ని మాటల్ని- చూసుకోమన్నారు మీ కాబట్టి. మాటల్ని ఖచ్చితంగా హిందూ సోదరులే వ్యతిరేకిస్తారు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ధర్మం గురించి తెలుసుకోవడం ఎందుకు? మళ్ళీ ఈ రోజున వేద పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? మీ పిల్లలు ఎంతమంది? ఎంతమంది మీ పిల్లలు? ఇద్దరు. ఎంతమందికి మీరు వేదాలు నేర్పించారు? ఓం భూర్భువ స్వహ మీ పిల్లలు పాడతారా? క్వశ్చన్ మార్క్ అది. ఇది చెప్తే లేదండి మేము అలా పెంచమండి, ఇదేం మాట అండి అది? మీ కల్చర్ గురించి మీరు నేర్పించకపోతే ఎవరు నేర్పించాలి? పక్కనాడు కల్చర్ నేర్పించేస్తుంటేనేమో వాడు పక్కనాడు వచ్చి నేర్పించేస్తున్నాడు అని చెప్పేసి వాడిపై పడి ఏడడం ఎంతవరకు సమంజసం అది? కానీ ఇక్కడ కాంట్రడిక్షన్ మళ్ళీ చెప్తాను. కాంట్రడిక్షన్ లేదు, ఏం లేదండి. ఇంత చదివి మీరు చెయ్యాల్సింది గురుగారు, మీరు చెయ్యాల్సింది గురుగారు నా మాట వినండి. లేదు మహేందర్ గారు, నేను ఈ మాటల్లో అయితే మటుకు వినండి నా మాట వినండి, చెప్తాను నా మాట. ఇన్ని ప్రార్థనలు, ఇన్ని నమాజులు చేసేవాడు ఖచ్చితంగా ప్రతి హిందూ సోదరుడు భగవద్గీత ఏముంది, ఏం చెప్తుంది, భగవద్గీతని చదవాలి అంటాను నేను. అది 100%. ఏకీభవిస్తా. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఉందా దమ్ము ధైర్యం అక్కడ లేదు. అవునా? లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉండవచ్చేమో అనే ఉద్దేశ కోణాన్ని నేను చెప్పాను. ఏం కారణాలు చెప్పండి? మీరు సరిగ్గా పనిచేయట్లేదు. ఎవరైతే ధర్మ పరిరక్షకులు అని చెప్పేసి చెప్పుకుంటున్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అంటాను నేను. వీళ్ళు ఎక్కువ పని చేసి మత మార్పులు చేసేస్తున్నారేమో. ఏడిస్తే ఏం లాభం అండి? ఇప్పుడు నేను మీ మనిషిని, నన్ను మీరు నా ఎడ్యుకేట్ చేయకపోతే నేను ఏం లాభం? మీరు చెప్పండి. మీరు నాకు పక్కనోడు ఎవడో వచ్చి నాకు ఎడ్యుకేట్ చేస్తాడు, నేను వాడి మాట విన్నాను, దాంట్లో తప్పేంటి? మీరు నాకు చెప్పుంటే నేనే మీ మాట వినేవాడిని కదా అంటాను నేను. ఓకే, ఇప్పుడు మా హిందూ సోదరుల్ని అసలు ధర్మం ఏం చెప్తుంది? ఇదిరా బాబు ధర్మం అంటే, ఇది ఇలా కాదు ఇలా ఉండాలి, ఇది ఇలా కాదు ఇలా చేయాలి, మినిమం ఏదైతే ఇది ఉన్నాయో రిచువల్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలా వద్దా? నేను చెప్తుంది. నేను వేరే విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టట్లా. ఈ రోజున ఇందాక మీరు చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పులు జరుగుతున్నాయి. దీన్ని ఏ రకంగా ఆపుతారు మీరు? ఏ రకంగా ఆపుతారు చెప్పండి? 5,000 గుళ్ళు కట్టేస్తే ఆపేస్తారా? ఆపలేరు. ఎసెన్స్ ఆఫ్ యువర్ రిలీజియన్, ఇట్ షుడ్ రీచ్ టు ద పీపుల్స్ హార్ట్. ఎసెన్స్ ఆఫ్ ద ఏదైతే ధర్మం చెప్తున్నటువంటి అసలు ఏదైతే ఎసెన్స్ ఉందో ఆ ఎసెన్స్ ప్రజలకి అర్థం కావాలి, దాన్ని మీరు ప్రాపగేట్ చేయాలి. నేను ఏకీభవిస్తున్నాను మీతో పాటు. కాకపోతే నా బాధ ఏంటంటే ఒక జడ్జి కూతురో ఒక ఎమ్మెల్యే కూతురో చాలా చక్కగా కల్చర్ నేర్పించి చాలా చదువు చెప్పి జాగ్రత్త చెప్పినప్పటికీ కూడా ఒకరితో ప్రేమలో పడుతుంది. తప్పు ఈ అమ్మాయి దనాలో తెలియదు, ఆ అబ్బాయి దనాలో తెలియదు. నేను చెప్పిన ఎవరితో తప్పు? ఆ పెంపకంది తప్పు. ఎంత బాగా పెంచినా కూడా ఏంటంటే బాగా పెంచేది ఊరుకోండి. బాగా పెంచితే కనుక అసలు ఈ క్వశ్చనే రేస్ కాదు. పెంపకంది తప్పు. అది ఎందుకు చేసుకోవాలండి? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. నేను ఇలాంటి మాటలు మాట్లాడను. ఎందుకు హిందూ ముస్లింని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ముస్లిం హిందూని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే క్రైస్తవుని ఎందుకు? ఇదంతా ఏంటండి? అన్ని నాటకాలు కాకపోతే ఏంటి చెప్పండి? ఇవన్నీ నాటకాలు కాకపోతే ఏంటి చెప్పండి? కాకపోతే ఎవరి మతాన్ని వాళ్ళు బాగా చదువుకొని ఎవరి మతంలో వాళ్ళు బాగుంటే తప్పులేదని అనలేరా మీరు? చేసుకోకూడదని చెప్పి కూడా నేను చెప్పను. సరే, కాసేపటికి చేసుకున్నారు, వాళ్ళకి ఆ రాజ్యాంగం వాళ్ళకి ఆ హక్కు కల్పించింది, చేసుకుంటున్న వాళ్ళు గమ్మున ఉంటున్నారా? మళ్ళీ బజార్ మీద పడుతున్నారు. బజార్ మీద పడి ఎవరిని ఈడుస్తున్నారు? ఆయా ధర్మ పరిరక్షకుల్ని, ఆ ధర్మాన్ని మొత్తం కూడా ఈడుస్తున్నారు. అటు హిందూ ధర్మాన్ని ఈడుస్తున్నారు, ఇటు ముస్లిం ధర్మాన్ని ఈడుస్తున్నారు. నేను దీన్ని తప్పు అంటున్నాను. చేసుకుంటే చేసుకో, నువ్వు ఏడన్నా సావు, నీ సావు. నీకు రాజ్యాంగం, నీకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం నీకు హక్కు కల్పించింది, నువ్వు చేసుకున్నావు, ఓకే గుడ్, బాగుంటే ఇబ్బంది ఏం లేదు. ఏమైనా చెడితే మట్టుకు ఆ ధర్మాన్ని రోడ్డు మీకు లాగుతున్నావు. కానీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే తప్పు లేదు, కానీ పరాయి ధర్మాలని మా ధర్మంలోకి మార్చుకోవాలనేది తప్పు అనేది మీరు ఏకీభవిస్తారు? 100% ఏకీభవిస్తా. ఏమండి, నేను ఇందాకే చెప్పాను నేను మీకు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మారుతున్నారో, నేను ఇస్లాం ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ కుర్రోని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఆ అమ్మాయి ధర్మం మారింది. ఎవరి కోసం మారింది ఆ అమ్మాయి? ఆయన గురించి మారిందా, లేకపోతే శ్రీరాములు గారి గురించి మాట్లాడిందా, లేకపోతే కృష్ణుడు గారి గురించి మారిందా, లేకపోతే వెంకటేశ్వర గారి గురించి మారిందా? కాదు, తన ప్రేమ గురించి ఎవడైతే ఆ పురుషుడు ఉన్నాడో ఆ పురుషుడిని హస్తగతం చేసుకోవడానికి మారింది. వెరీ సింపుల్. దాన్ని మరీ ఎక్కువగా మతం గురించి మాట్లాడాలంటే శుభ్లి గారికి నేను ఇంతకంటే ఎక్కువ పరీక్ష పెట్టలేను. కానీ ఏదేమైనా ఆయన రీసెంట్గా చాలా గౌరవప్రదమైన పోస్ట్లోకి వెళ్ళారు. దాని గురించి నేను ఇంటర్వ్యూలో అడుగుతాను అని చెప్పాను. సో
ఉర్దూ అకాడమీ చైర్మన్. గతంలో ఉన్నదానికి ఈ రోజుకి ఏదైనా కాస్త భిన్నంగా చేయాలని అనుకుంటాం ఆ పోస్ట్‌లోకి వచ్చినప్పుడు. గతంలో ఆ పోస్ట్‌కి ఉన్నటువంటి రెస్పెక్ట్ ఏంటి? మీరొచ్చాక ఇంకెంత తీసుకొచ్చారు? అసలు మీకు పోస్ట్ అది ఎలా వచ్చింది అనంటే ఏం చెప్తారు? అది నేను చెప్తే బాగుండదండి. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకున్నట్టుగా ఉంటుంది. దట్ వోంట్ లుక్ నైస్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, దీని తర్వాత ఈ పోస్ట్‌ని ఎవరు తీసుకోకపోవచ్చేమో అనుకుంటున్నాను. కారణం? ఎందుకంటే దానికి ఆ లెవెల్‌లోకి దానికి తీసుకెళ్ళి ఒక మైల్ స్టోన్‌ని సెటరైట్ చేసేసాము అనుకుంటున్నాను నేను ఆల్రెడీ. ఇంకా చాలా చేయాల్సింది. అంటే ఏ రకంగా మైల్‌స్టోన్? ఏ రకంగా అంటే మీకు ఇంతకుముందు ఉర్దూ అకాడమీ అనేది ఒకటి ఉండేది అని చెప్పి మీరు ఎప్పుడైనా విన్నారా? నాకైతే ఎప్పుడు కనపడలేదు నిజమే. That's it. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు అనిపియలేదు. ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అది దట్ ఈస్ సెల్ఫ్ ఈజ్ ఎ చేంజ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ చేంజ్. అంటే ఎలాంటి రిఫార్మర్స్ తీసుకొచ్చారు మీరు? రిఫార్మ్స్ అంటేనండి మీరు చూడండి, అందరికన్నా ముందు నేను తీసుకున్నటువంటి మెయిన్ నిర్ణయం ఏంటంటే భాషకి మతంతో సంబంధం లేదు అని చెప్పేసి అక్కడ నేను కట్ చేసేసా ముస్లిం సమాజాన్ని. భాషకి మతంతో సంబంధం లేదు, ఉర్దూ భాష ముస్లింల యొక్క భాష ఏమాత్రం కూడాను కాదు అని చెప్పేసి. వాస్తవం అండి, ఊహు కాదు, వాస్తవం అది. ఉర్దూని మనం అందరం ఏమనుకుంటామంటే అదేదో ముస్లింల భాష అనుకుంటాం. ముస్లింల భాష కాదండి ఉర్దూ. ఉర్దూ ఈ దేశ భాష. ఈ దేశంలో పుట్టింది, ఈ దేశంలో పెరిగింది. ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో అతిపెద్ద పాత్ర పోషించినటువంటి భాష ఏదైనా ఉందంటే కనుక అది ఉర్దూ భాష. ఉర్దూ భాషకి మతంతో అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఉర్దూ భాషని ప్రమోట్ చేసింది ముస్లింల కన్నాను ఎక్కువగా నాన్ ముస్లిమ్సే. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాకు దొరికింది ఇది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాబట్టి ఉర్దూ భాషకి మతంతో సంబంధం లేదని చెప్పేసి ఒక లిటరరీ కమిటీని స్థాపించి ఆ లిటరరీ కమిటీ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు. రెండోది ఏంటంటే 1975 డిసెంబర్ 20వ తారీఖున ఉర్దూ అకాడమీ అనేది స్థాపించారు. కరెక్ట్ 50వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ టైం నాకు దొరికింది. దానికి నేను సురూరే ఉర్దూ మహోత్సవ్ అని చెప్పేసి ఒక నెల రోజుల పాటు దాన్ని తీసుకొని ముందుకు కొనసాగడం జరిగింది. సరే, పదవిలో ఏముండదండి. నేను అనుకునేది ఒకటే, పదవిలో ఏముండదు. ఏ పదవి అయినా కానీ ఒకటే. ఒక చిన్న స్థాయి పదవి అయినా కానీ, పెద్ద స్థాయి పదవి అయినా, ఎమ్మెల్యే అయినా ఇంకో ఏదన్నా కానీ ఆ పదవినిపై ఎవడైతే ఉంటాడో అతను ఆ పదవికి వెన్నతెస్తాడు. కాబట్టి పదవి చిన్నదా పెద్దదా నేను ఎప్పుడూ ఆలోచించాను. పని చేయడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని ఆ దేవుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాకు ప్రసాదించాడు. దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నా యొక్క బాధ్యత. ఆ బాధ్యతను 24/7 365 days into 3 years కంటిన్యూస్గా పనిచేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది నుంచి వచ్చినటువంటి రూమర్స్ అంటామా లేకపోతే ఏమంటామో తెలియదు కానీ మీకు ఏ అర్హతలు ఉన్నాయి అని చెప్పేసి ఉర్దూ అకాడమీ చైర్మన్ మీకు ఇచ్చారు అని అంటే అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్? నాకు ఏం అర్హత లేదండి. నాకున్నంత అర్హత ఎల్లా ఒకటే. ఆ అర్హత ఏమిటంటే ఈ ప్రపంచంలో అందరికన్నా దౌర్భాగ్యుడు, అందరికన్నా దరిద్రుడు, అందరికన్నా స్టూపిడ్ ఫెలో ఎవరన్నా ఉన్నారంటే అది ఫారూక్ షిబ్లీ ఒకడే. మిగిలిన ప్రపంచం మొత్తం మంచిది అని చెప్పేసి అనుకునేటటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వాడిని నేను. అదే నా అర్హత. తెగిచోడికి రాకుండా ఆన్సర్. సరే, ఏదేమైనా గడిచినటువంటి కొన్ని నెలలుగా చూస్తున్నాం భారతదేశంలో అత్యధికంగా నిధులు ఆంధ్ర రాష్ట్రానికే చెందినాయని. క్వాంటమ్ వ్యాలీస్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్లు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఒక ఎత్తులో చూస్తాం. కానీ గతంలో మేమే అన్నీ చేస్తున్నాము, ఇప్పుడు అవి శంకుస్థాపన మేము చేస్తుంటే ప్రారంభాలు ఇవి చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న హయాంలో ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉన్నాయి అని నాగలో కానీ ఉన్నంత తేడా ఉందండి. నక్కకి నాగలో కానీ ఉన్నంత తేడా ఉంది. సింపుల్గా దాని ఇష్యూని క్లోజ్ చేసేస్తాను. లోపల వేసుకునే లోదుస్తులు కడ్రాయర్ కంపెనీ దగ్గర నుంచి తీసుకొని లూలు మాల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల వరకు అన్నీ కూడాను హాంఫట్ అయిపోయినాయి. రాష్ట్రం వదిలి పారిపోయినాయి వీరి యొక్క అరాచకాలని తట్టుకోలేక. ఈ రోజున మేమంటే మేము అని చెప్పేసి అందరూ ముందుకు అడుగులేస్తున్నారు. అంతే ఉన్న రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి ఇక్కడ సత్యసాయి జిల్లాలో శంకుస్థాపన చేసి వెళ్ళారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రము? దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక ల్యాండ్ మార్క్. ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రకంగా ఉంటుంది అనే నిదర్శనం ఎప్పుడైనా కానీ మీరు ఎన్సైక్లోపీడియా చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అంతే. ఆయన ఏదో నాకు పదవి ఇచ్చాడని చెప్పట్లేదు, వాస్తవాలు అవి. ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు సస్యశ్యామలంగా
అదేవిధంగా మీకు చెప్పాలంటే కనుక ఒక స్వర్ణయుగం అనేది మొదలు కాబోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా త్వరగా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏపీ. ఉమ్. ఈ 2 ఒక ఆయుపట్టు లాంటివి మన రాష్ట్రానికి. త్వరలో అమరావతి అయితే చాలా జెట్ స్పీడ్‌తో వర్క్స్ అనేది ముందుకు కొనసాగుతుంది. పోలవరం కూడాను ఆల్మోస్ట్ ఎండింగ్‌లో ఉంది. ఈ 2తో పాటు వస్తున్నటువంటి కంపెనీలు నేను చెప్దాం అనుకున్న అన్ని కంపెనీలు నాకన్నా ఎక్కువగా మీరే చెప్పేశారు. కొంపతీసి మీరు అక్కడ ఏమన్నా ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో ఏమో. మొత్తానికైతే గూగుల్ డేటా సెంటర్ లాంటి దగ్గర నుంచి తీసుకొని, రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి తీసుకొని, మొన్న రాజ్‌నాథ్ సింగ్ గారు వచ్చి శంకుస్థాపన చేసిన దాని దగ్గర నుంచి తీసుకొని, మిట్టల్ స్టీల్ దగ్గర నుంచి తీసుకొని, దాని తర్వాత పోర్టుల దగ్గర నుంచి తీసుకొని, ఎయిర్‌పోర్ట్స్ దగ్గర నుంచి తీసుకొని, ప్రతి దాంట్లో కూడాను జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తున్నాయని చెప్పేసి కొన్ని ఆశావాగులు, కొంతమంది లీడర్లు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్క. రెండో పక్క జగన్ గారి సపోర్ట్ వల్లే తమిళనాడులో టీవీకే పార్టీ మొట్టమొదటిసారి మీరు నవ్వకండి, నాకు ప్రశ్న అడగండి. టీవీకే పార్టీకి జగన్ గారి సపోర్ట్ ఉండడం వల్ల టీవీకే పార్టీ గెలిచింది. నేను నవ్వుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి కాదు, ఆయన స్థాయిని మీరు తగ్గిస్తున్నారు. ఎవరండి విజయ్? ఓన్లీ తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు నిన్నగాక మొన్న జరిగినటువంటి అతను ఉన్నాడు కదా బిల్ క్లింటన్, అదే మన కేఏ పాల్ ఏ రకంగా అయితే మాట్లాడతాడో అదే విధంగా అదే కోణంలో ఇప్పుడు మన ట్రంప్ గారిని కూడాను ప్రెసిడెంట్ చేసింది ఈయన ఫోటో పెట్టుకొని ఆయన ప్రెసిడెంట్గా గెలిచింది. ఆ విషయం మీకు తెలియదు. ఇది ఇంటర్నల్ సర్కిల్స్లో ఉన్నటువంటి టాక్. నేను నాకు నవ్వు వచ్చింది అందు గురించి. మీరు స్థాయిని తగ్గిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది. ట్రంప్ గారు ఈ రోజున ఆయన ఆ పదవిలో కూర్చుని ఉన్నారంటే కనుక మీకు తెలియదు, వెనకాల అదృశ్యంగా ఒక ఇది ఉంటుంది, బొమ్మ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఒకటి పెట్టుకుని ఉంటాడు ఆయన. నమ్మగా నువ్వు గతంలో ఇలాగనే మీతో నవ్వుతే అది ఏదో అయింది వైరల్. మరి టీవీకే పార్టీతో కాంగ్రెస్ కలవటం ఏ రకంగా చూస్తారు? అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చాలా పార్టీలు కూడా ఆయనతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నట్టుగా కాకుండా అసలు వద్దంటే వద్దు అని ఉండటం, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం, టీవీకే పార్టీ యొక్క భవిష్యత్తు చూస్తున్నట్టయితే ఏ రకంగా అనిపిస్తూ ఉంది? టీవీకే పార్టీ భవిష్యత్తు ఈ అంశాలు ఇప్పుడే మాట్లాడడం చాలా తొందరపాటు అవుతుంది. కానీ ఒకటైతే నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, అతను ఏదైతే చెప్పాడో ఎన్నికల కన్నా ముందు దాన్ని నిలబెట్టుకోవడానికి అతను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీతో పాటు కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఎవరైనా కానీ కూడా కోరుకుంటారు. కానీ నేను ఖచ్చితంగా ఇటువంటి పార్టీలకు నేను వ్యతిరేకం అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకుని విజయ్ అదే స్టాండ్ పై ఉండి. కానీ కాంగ్రెస్తో కలవడం ఏ రకంగా చూడొచ్చు? అంటే ఆయన పదవి నిలబెట్టుకోవడానికే చూడొచ్చా, లేకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాము అని ఆయన అనుకుని చేయవచ్చండి. కానీ నాకైతే విజయ్ గెలుపు అనేది ఒక థర్డ్ ఫ్రంట్ ఏ రకంగా అయితే అక్కడ 2 పార్టీలని కాదని విజయ్ అలా సడన్గా అతను బయటికి రావటము, అతను గెలుపొందడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మందికి చేసింది, అందులో నేను కూడాను ఒకడిని. అంతే. అంటే గతంలో చూస్తే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే గెలవకపోవటం, ఈ రోజున విజయ్ గారితో కంపేర్ చేయటం, ఇది ఏ రకంగా చూడండి. మీకు పక్కన ఈ సందులో ఉండేటటువంటి ఏదైతే భౌగోళిక స్వరూపం ఉంటుందో పక్క సందులో ఉండదు. సందు గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక సందులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అంటే కొంతమంది నిపుణులు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయండి రానున్న రోజుల్లోనైనా కనీసం అని అంటే ఆయన్ని రెచ్చగొట్టడం తప్పించి ఇంకేం కాదు. కానీ ఆయన రెచ్చిపోయే పరిస్థితులు అయితే ఆయన లేడు. పోనీ టీవీకే పార్టీ అంత ఆల్ ఆఫ్ సడన్ గెలవడానికి గల కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే దాంట్లో మేజర్ కారణం నాకు తెలిసినంత వరకు అండి, అక్కడ ఆ తమిళనాడు ప్రజల్లోనే ఒక చైతన్యం ఉంది. తమిళనాడు ప్రజలు, తమిళనాడు ఓటర్లలో ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏమిటంటే వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మార్చడం వాళ్ళకి అలవాటు. ఎవరిని కూడా నెక్స్ట్ టైం ఇవ్వరు. ఆ రకంగానే చూడొచ్చా? ఆ రకంగానే చూడాలండి, ఇంకా వేరే. కానీ ఈ రోజుల్లో రాజకీయాలు కులం, మతం ఆధారితంగానే అవుతున్నట్టుగా కనపడతా ఉంది. అది టీవీకే పార్టీకి ఎంత మేరకు పనిచేసిందంటే ఏమంటారు?
అంటే ప్రజలు మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అందరికన్నా ఎక్కువ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కూడాను తమిళనాడు. అవును. అనేకమైనటువంటి గుళ్ళు గోపురాలు ఉన్నటువంటి ప్రాంతం కూడాను తమిళనాడు. నేను ఇందాక మీకు ఏదైతే నేను ఎడ్యుకేట్ అని చెప్పేసి ధర్మం గురించి ఎడ్యుకేట్ చేయండి అని చెప్పేసి ఏదైతే చెప్పానో ఇదే రీజన్ దాని వెనకాల కూడాను. వాళ్ళు అంత పిచ్చిగా వాళ్ళు ఏమి కూడాను మతం ఏది చెప్తే అది వాళ్ళు నమ్మేరు. వాళ్ళు ప్రతిదీ కూడాను తెలుసుకొని ఎడ్యుకేట్ అయ్యి తనకి తాను మన ధర్మం ఏం చెప్తుందో అనేది వాళ్ళు మంచి ఏంటి చెడేంటి అనేది వాళ్ళే వ్యత్యాసం చేసుకొని ఒక డిసిషన్కి వస్తారు. దేశాన్ని 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ఒక పక్క, గత దశాబ్దం కాలం పాటు పాలిస్తున్న బీజేపీ పార్టీ ఒక పక్క. కాక్రోచ్ అనే పార్టీని పెట్టిన అబ్బాయి కూడా ఈ దేశంలో లేని అబ్బాయి అయినా సరే దాన్ని దూరాతే అని ఒక అబ్బాయి సపోర్ట్ చేయడం, ఇంకో అతను ఇటలీలో ఉండడం, ఈయన ఆస్ట్రేలియాలో ఉండడం, ఇంకో అతను అమెరికాలో ఉండటం. పార్టీని స్థాపించాము, పెట్టాము, ఫాలోవర్స్ ఉన్నారు, ఇదంతా బాగుంది. ఫ్యూచర్లో కొంపదీసి ఎక్కడైనా ఈ ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లలు అన్ని కాన్స్టిట్యున్సీలలో పోటీ చేయగలిగి వీళ్ళందరికీ జెన్జిలంతా ఓటేసి భారతదేశం యొక్క ఔన్నత్యానికి ఏమన్నా వంపుగా ఉందా, లేదు ఈ పార్టీని ఏ రకంగా చూడొచ్చు సర్క్యులేట్ అవుతుంది అని మీరు నేను అలా అనుకోవడానికి అవకాశం ఏముంది చెప్పండి. ఏదైతే భారత రాజ్యాంగం ఉందో రాజ్యాంగం ఏదైతే హక్కులు ప్రతి పౌరుడికి ప్రసాదించిందో అయ్యే హక్కులు వాళ్ళకి కూడాను ఉంటాయి. ఒకవేళ వేసేటటువంటి ఓటర్ల మహాశయులు కనుక ఓట్లు వేస్తే కనుక ఇప్పుడు నిన్న అక్కడ విజయ గెలిచి పార్టీ గెలిచి వచ్చింది, ఇక్కడ కూడాను అవ్వచ్చు, అందులో తప్పే ఉంది. కానీ దానికి చాలా చైతన్యం కావాలి. అంత చైతన్యవంతులుగా మన యువకులు తయారయ్యారా అంటే కనుక మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిందే. అంత చైతన్యవంతులు కనుక మన యువకుల్లో చైతన్యం అంత ఉండుంటే కనుక కొన్ని అంశాలు ఈ రకంగా ఉండకపోవచ్చు. ఒక రకమైన బాధ ఏమిస్తుందని అంటే రాజకీయాలు అసలే భాషా భావజాలాలు, కులం, మతం, వాళ్ళ ప్రాంతాలని బట్టి చాలా విషయాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి డిస్క్రిమినేషన్ నడుస్తూ ఉంది. మెన్కి సపోర్ట్ చేయలేదని ఉమెన్కి సపోర్ట్ చేయలేదన్న రిజర్వేషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న యువత కూడా ఒక డివైడ్ అండ్ పాలిటిక్స్కి యూజ్ అవుతే గనక ఇది భారతదేశానికి ముంపుగా కనపడట్లేదా ఫ్యూచర్ అని మనం ఇప్పుడే ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. అందులో మనం ఇప్పటిదాకా ఎందుకంటే అది ఇంకా పొలిటికల్ పార్టీగా ఏం అవతారం ఎత్తలేదు. బట్ 20 మిలియన్ ఫాలోవర్స్కి దగ్గరగా ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ఇంతమంది రియాక్ట్ అవుతున్నారంటే ఎవరైతే ఈ జెన్జీలో ఏవైనా ఒక అల్లకల్లోలం ఏమైనా ఉందా, వాళ్ళకి కావాల్సింది మనం ఏమైనా చెయ్యలేకపోతున్నామా, ఆలోచించాలి. నిరుద్యోగస్తులు ఎక్కువ మంది అయిపోయారా, ఈ అంశాలపై మనం ఆలోచన చేసి. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ వెలగక్కాల్సింది అన్ని పార్టీల మీద, కాకపోతే బీజేపీని టార్గెట్ చేయటం అనేది ఏ రకంగా చూడొచ్చు? ఇవి ఖచ్చితంగా అధికారంలో ఏదైతే పార్టీ ఉంటుందో ఆ అధికారంపై పని ఏడుస్తారు కదండి సహజంగా. అది బీజేపీని అని చెప్పేసి ఏముంది, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీపై ఇది చేస్తున్నారు. అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కాక్రోచ్ పార్టీని స్వాగతించడం అనేది కొంపదీసి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కాక్రోచ్లో విలీనం అవుతుందా అన్నట్టుగా కనిపించింది సపోర్ట్. అయితే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? లేదండి, అంటే మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు వీళ్ళకి 20 మిలియన్స్ ఉంటే కనుక ఐ థింక్ కాంగ్రెస్కి 13-14 మిలియన్స్ వాళ్ళకి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. బీజేపీకి హార్డ్లీ 10 మిలియన్స్ ఉన్నట్టున్నాయి. ఇన్స్టాగ్రామ్లో మీకు కాంగ్రెస్కే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అధికారంలో ఎవరున్నారు? అంతే కదా. సో సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ద మేజర్ అస్త్రంగా మారింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఐ డోంట్ డినై దట్. బట్ సోషల్ మీడియాతోనే మీరు రాజకీయం మొత్తం చేసేస్తానంటే కనుక నో. డిజిటల్ మీడియాని ఏ రకంగా చూడొచ్చు? ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ని చూశారు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ని చూస్తూ ఉన్నారు. టీవీకే పార్టీ చూసినట్లయితే ప్రధాన ఛానల్స్ అన్నీ కూడా డిఎంకే, ఏఐడిఎంకే ఉన్నప్పుడు మీరు ఎవరు ఏం చేసినా కానీ వారు తీసుకునేటటువంటి డిసిషన్స్ ఏదైతే ఉంటాయో ఆ డిసిషన్స్ని ఇప్పుడు మీడియా అంటే ఏంటంటే నేను చెప్తున్నటువంటి మాటలు నేను ఇక్కడ కూర్చొని మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఎవరున్నారు? 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, మన 2 అసిస్టెంట్లు ఉన్నారు, 4 మాత్రమే వింటున్నారు. మీ మీడియం ద్వారా అనేక మందికి చేరవేయటానికి. బట్ ఇది మీ థాట్ ప్రాసెస్ ద్వారా మీరు క్వశ్చన్స్ వేస్తున్నారు, నా థాట్ ప్రాసెస్తో నేను జవాబిస్తున్నాను. దీన్ని ప్రపంచానికి చూపించడానికి ఈ మీడియాని మనం ఉపయోగిస్తున్నాము, అంతే కదా. కాబట్టి మీ మేధస్సు శక్తి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఎలా చేయబోతున్నారు, మీరు ఎందుకు చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా మీరు ఒక దిశానిర్దేశం చేయాల్సిందే కదా. అదేదో కేవలం సోషల్ మీడియాలో పెట్టి వదిలేస్తే అయిపోతుందా అంటే నో. దానికి కూడాను ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మీరు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ఏంటి అనేది ప్రతిదీ కూడాను నిర్దిష్టంగా ప్రజలకి కన్విన్స్ చేయగలగాలి.
ఉమ్. ప్రజలకి కన్విన్స్ చేయగలగాలి. ఈ రోజున ప్రతి కాక్రోచ్ చూసిన కాక్రోచ్ ఒకటి పెట్టి మైక్ పట్టుకొని అడిగేస్తుంది అది ఇట్ వోంట్ వర్కౌట్. ఇప్పుడు కాక్రోచ్లు పోటీ చేస్తాయేంటి? కాదు కదా. అల్టిమేట్గా మనుషులే పోటీ చేయాలిగా. పోనీ కాసేపటికి ఎవరైనా పెట్టారంటే కాక్రోచ్ ఏంటి, కాక్రోచ్తో ఉన్న ఇదేంటి శాంటిటీ అర్థం కావట్లా. ఇదేంటంటే జస్ట్ యూత్ యొక్క ఫ్రస్ట్రేషన్ని, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఒక ఎడ్యుకేషన్ లా చూడొచ్చు. ఎడ్యుకేషన్గా అని చూడటానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి దీన్ని ఈ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఈ యువత వారి యొక్క ఏదైతే వాళ్ళ ఆలోచన ఉందో ఆ ఆలోచనలకి దగ్గరగా వీళ్ళు ఏమీ చెయ్యలేకపోతున్నారేమో కాబట్టి ఇదంతా కూడాను జరుగుతుందేమో, ఈ రకంగా ఆలోచన చేసి ఆ విధంగా మనం మరమ్మత్తు చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. కడపలో జరిగినటువంటి అల్మాస్ సర్కిల్ విషయంలో టిప్పు సుల్తాన్ గారి పేరు పెడతానని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా వాదనలు వినపడతా ఉన్నాయి. రీసెంట్గా చూసినట్లయితే దానికి ఆంజనేయ స్వామి సర్కిల్ పెడతానని కొంతమంది అని అంటున్నారు. ఈ వివాదంలో మీరు ఏ రకంగా స్పందిస్తారంటే ఏమంటారు? ఏ రకంగా స్పందించమంటారు చెప్పండి. ఇప్పుడు నిజంగా అన్ని అంశాల్లో కూడాను ప్రతిసారి కూడాను మాట్లాడేటటువంటి వ్యక్తిని, అందరికన్నా ముందు వరుసలో ఉండి ఈ విషయాన్ని కూడాను అడ్రస్ చేస్తాను. బట్ ఈ అంశంలో మాట్లాడకపోవడానికి గల కారణాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు కూడాను ముఖ్యమంత్రి గారే 2019లో ఎలక్షన్ సమయంలో ఆయన మాట ఇస్తారు. ఏంటంటే ఈ రకంగా మేము ఎన్నికల్లో గెలిస్తే కనుక ఈ సర్కిల్ని నేను అల్మాస్పేట సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా నేను నామకరణం చేస్తాను అని చెప్పేసి అది అయిపోతుంది. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇది కంప్లీట్గా ఏంటంటే రాజకీయ కుట్రతో కలిగినటువంటి అంశం తప్పించి ఇందులో వేరేది నాకు ఏది కూడాను కనిపించదు. ఎందుకు రాజకీయాలతో నేను ముడిపెడుతున్నానంటే ఇది ఆయన చెప్పారు, దాని తర్వాత ఓడిపోయారు. 2019లో ముఖ్యమంత్రిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 2019 నుంచి తీసుకుని 2024 వరకు ఇదే కడపలో ఉప ముఖ్యమంత్రిగా అంజద్ బాషా గారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా అదే కడప జిల్లాకి చెందినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళా ఎందుకని చెప్పేసి దాన్ని మీరు కంప్లీట్ చేయలేదు? సరే, ఈయన మీరు మాట ఇచ్చారు, ఆ మాటని ఆయన ఓడిపోయారు, మీరు గెలిచారు, మీరు ఎందుకు పూర్తి చేయలేదు? సరే, ఇదంతా వదిలేసేయండి. రాచమల్లు గారు అని చెప్పేసి పొద్దుటూరుకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు, అక్కడ అవసరం లేకపోయినా కానీ మేము టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని మేము ప్రతిష్ఠిస్తాము అని చెప్పేసి గతంలో గోల చేసి లాస్ట్కి ఆ టిప్పు సుల్తాన్ సర్కిల్ అనే టిప్పు సుల్తాన్ విగ్రహం ప్రతిష్ఠించకుండానే చేతులు ఎత్తేస్తాడు. అంటే ఇక్కడ టిప్పు సుల్తాన్ గారిని పేరు తీసుకుంటే కనుక టిప్పు సుల్తాన్ పేరును బీజేపీ కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ హిందుత్వ శక్తులు కానీ దీనికి వ్యతిరేకిస్తారు అని చెప్పేసి కావాలని చెప్పేసి ముస్లిం ఓట్లను దగ్గర తీసుకోవడానికి చేసినటువంటి నాటకం తప్పించి ఇంకా వేరేది ఏం కాదు. సరే, 2024 వస్తుంది, ఇది కౌన్సిల్లో కూడా పాస్ అయిపోతుంది, దాని తర్వాత దానికి లెటర్స్ కూడాను రెడీ అయిపోతాయి. కానీ మళ్ళీ ఇక్కడ రాజకీయ కుట్ర అనేది మీరు ఒకసారి గమనించారు. ఆ రాజకీయ కుట్ర ఏమిటంటే ఒక ఎంఐఎంకి చెందినటువంటి ఒక నాయకుడు ముహమ్మద్ అలీ అతని పేరు, అతను దుబాయ్లో ఉంటాడు. అతను కమిషనర్ గారికి ఫోన్ చేస్తాడు. కమిషనర్ గారు చాలా స్పష్టంగా ఆ వీడియో నాకు తెలిసి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో నుంచి తొలగించినట్టున్నారు. అందులో అతను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, మేము డబ్బులు ఇచ్చేస్తాం. ఈయనేమో కన్విన్స్ చేస్తున్నాడు, ఆల్రెడీ కౌన్సిల్లో పాస్ అయిపోయింది, కౌన్సిల్లో పెట్టేసాం మేము అని చెప్పేసి స్పష్టంగా ఆయన పాపం చెప్తున్నాడు. లాస్ట్కి ఆ టిప్పు సుల్తాన్ పేర్లు ఏదైతే స్టీల్ లెటర్స్ ఉంటాయో అవి కూడాను మేము చేస్తామని, అంటే మీరు చేయకపోతే మేము ఎమ్మెల్యే గారిని పిలుచుకొని చేసేసుకుంటాము, మీరు ఎవరైనా చేయడానికి, మేము గౌరవప్రదంగా మేము చేస్తాం కదా అని చెప్పేసి కూడాను పాపం ఆయన కమిషనర్ గారు సమాధానం ఇస్తారు. అప్పటిదాకా ఈ అంశం ఎవ్వరికి కూడా తెలియదు. ఈ ఆడియోని వీడు పెద్ద హీరో అవ్వడానికి వీడు దాన్ని బయటికి తీసుకొచ్చి పెడతాడు. ఇక్కడ ఎంఐఎం నేత ఎంఐఎంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మీకు బాగా తెలుసు. నేను ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఆడియో కాల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఇది ఎలా కాదు, ఇది ఇక్కడ మేము ఆంజనేయ స్వామి సర్కిల్ అని చెప్పి మేము పెడతాము అని. ఇప్పుడు వాస్తవంగా న్యాయం మాట్లాడితే కనుక కడప మహానగరంలో దాదాపు మీకు 60 నుంచి 65% ముస్లిం మైనార్టీలే. వాళ్ళ యొక్క జనాభా కానివ్వండి, ఓట్లు కానివ్వండి, వాళ్ళు నేను ఎక్కువ ఉన్నాయి అని చెప్పి నేను మాట. కానీ అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి తీసుకొని అనేక మంది 19-20 సర్కిల్ పేర్లు ఉన్నాయి.
ఏ ఒక్క సర్కిల్కి కూడాను ముస్లిమ్స్ ఆ పేరు లేదు. ఇది అల్మాస్ సర్కిల్ అని చెప్పేసి ఒకటే ఆ ఒక్క సర్కిల్కి ఆ పేరు ఉంది. మిగిలిన సర్కిల్ అన్నీ కూడాను హిందూ పేర్లే ఉన్నాయి. ఈ అల్మాస్ సెంటర్ ఏదైతే ఉందో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 95% ముస్లిం సమాజమే అక్కడ నివసిస్తుంది. మీరు కాస్త గమనించాలి ఎంత రాజకీయం దాగుందో దీంట్లో అనేది. 95% ముస్లిం సమాజం అక్కడ నివసిస్తుంటే అక్కడ తీసుకొచ్చి మీరు 30-40 అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి గుడిని కడతారు, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 20 సర్కిళ్ళ పేర్లు నాన్ ముస్లిం సర్కిల్ పేర్లు ఉన్నా కానీ ఏ రోజు కూడాను కడప మహానగరంలో కడప చరిత్రలో ఏ రోజు కూడాను మత కలహాల్లాగా ఇటువంటి అంశం జరగలేదు. 95% అల్మాస్ సర్కిల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు 30 అడుగులు 40 అడుగులది పెద్ద ఆంజనేయ స్వామి గుడి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించినా కూడా కానీ చిన్న గొడవ కూడాను జరగదు. మళ్ళీ ఈ అంశంలో ఎందుకు గొడవ జరిగింది? కారణం కంప్లీట్ రాజకీయం. కావాలని చెప్పేసి అక్కడ తీసుకొచ్చి దీన్ని మేము ఆంజనేయ స్వామి సర్కిల్గా మేము ప్రకటిస్తున్నాము అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. ఇది మొదలైంది ఎక్కడి నుంచి? ఏదైతే ఈ ఆడియో లీక్ ఉందో కమిషనర్తో మాట్లాడింది. పోనీ ఇప్పుడు వాడిని ఏమైనా అరెస్ట్ చేయడానికి ఉందా? లేదు, వాడు దుబాయ్లో కూర్చున్నాడు. వాడు ఏమైనా మంచోడా? వాడిపై ఆల్రెడీ అదేదో సంథింగ్ అంటే నేనైతే చూడలేదు, విన్నమాటే. అదేంటంటే అతనిపై డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఏదో గంజాయి కేసులు అలాంటి దాదాపు 10-15 కేసులు ఉన్నాయి అని చెప్పేసి కడపలోనే చెప్తే నేను విన్నది. అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని ముస్లిం సమాజానికి చెందినటువంటి కొంతమంది రెచ్చగొట్టేస్తే ఈ రోజున రెచ్చిపోయి అమాయకులైనటువంటి ప్రజలు పాపం ఇరు వర్గాల నుంచి కూడాను కేసుల్లో ఇరుక్కున్నారు. అంటే నేను దీని నుంచి ఎందుకు మాట్లాడలేదంటే ఏం మాట్లాడాలి చెప్పండి? ఇప్పుడు అతను ఫోన్ కాల్ మమ్మల్ని అడిగి చెప్పాడా? లేకపోతే అక్కడికి మేము రిజిస్ట్రేషన్కి వస్తున్నాము అని చెప్పేసి మమ్మల్ని అడిగి మీరు రిజిస్ట్రేషన్కి తీసుకొచ్చారా? మమ్మల్ని అడిగి మీరందరూ కూడాను ఒకరిని ఒకరు మీరు తన్నుకున్నారా? ఎంత ఘన చరిత్ర కలిగినటువంటి కడప మహానగరానికి ఈ రోజున ఒక పెద్ద మాయని మచ్చలాగా అది తయారైంది. ఇది చాలా అంటే విచారకరమైనటువంటి అంశం. దానికి సమాధానం ఇవ్వాలంటే కనుక నేను అదే వర్షన్లో వెళ్ళి సమాధానం ఇస్తే కనుక అది తప్పు అవుతుంది. కరెక్ట్గా ఈ సంఘటన జరిగిన 5 రోజుల తర్వాత కదిరిలో మా ఎమ్మెల్యే గారు అక్కడ ఆంజనేయ స్వామిది మన హనుమాన్ శోభయాత్ర నడుస్తుంటే నా మీద నుంచి వెళ్తున్నాడు ఆయన. పూలు తీసుకొని పూలు చల్లి ఆ హనుమాన్ శోభయాత్రని వెల్కమ్ చేశాం. దట్స్ ఇట్. దీంట్లో మేము ఇచ్చేటటువంటి మెసేజ్ ఏమిటంటే ఏదైతే దేశంలో మనం ఉన్నామో ఆ దేశంలో మనం చేయాల్సింది ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ని ప్రమోట్ చేయాలి తప్పించి మీరు ప్రతి దానికి కూడాను సమాధానం మీరు అదే రకంగా మీరు సమాధానం ఇస్తే కనుక మొత్తం ప్రపంచం మొత్తం కూడాను ద్వేషము విషపూరితంగా మారిపోతుంది. కరెక్ట్. దానికి సమాధానము ప్రేమతో ఆప్యాయతతో ఇవ్వాలి. నేను హనుమంతుడిపై నేను ఏం పూలు చల్లలేదు, చల్లను కూడాను. ఎందుకంటే నా మతం నాకుంది. నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ముస్లిం. నేను అల్లాహ్పై విశ్వాసం ప్రకటించినటువంటి వ్యక్తిని. నేను 5 పూట్ల నమాజ్ చేసేటట్టు అటువంటి ఎటువంటి ఇది లేదు. నేను పూలు చెల్లింది నా హిందూ సోదరుల పైన. మీరు ఏదైతే మీ విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నాను అన్న సంకేతం ఇవ్వడానికి మీకు అది చేశాం. అది ఎప్పుడైతే చేశామో ఆలోచనలో పడ్డారు ఇరు వర్గాల వైపు నుంచి కూడా. అంతేగాని ఇటువంటి రాజకీయ దృక్కోణంతో రాజకీయపరమైనటువంటి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్తో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన. కానీ వీళ్ళందరూ మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కులాలకు మతాలకు అతీతంగా. ఈ రోజున హైదరాబాద్లో మీకు ఇంతకుముందు చూసుకుంటే కనుక మత సామరస్యం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేది. ప్రతిసారి కూడాను మత ఘర్షణలు లేకపోతే ఇటువంటివి ఉండేవి. మీరు గత చరిత్ర తీసుకున్నా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఈయన గారిది కానివ్వండి మీరు చూసుకుంటే కనుక మతాల మధ్య మీకు చిచ్చులు రేపి దానిపై వచ్చినటువంటి ఏదైతే వేడి ఉందో ఆ వేడితో కాసి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి చరిత్ర ఎవరిది అనేది కూడాను చాలా స్పష్టంగా తెలుసు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నీకు తెలంగాణలో ఇవాళ ప్రశాంతత వాతావరణం నెలకొంది అంటే కనుక దానికి కారణం ఎవరు అనేది కూడా చాలా స్పష్టంగా ఎన్టీ రామారావు గారి కాలం నుంచి జరిగింది. ఇక్కడ అల్మాస్ సర్కిల్ దగ్గర నిజంగా టిప్పు సుల్తాన్ గారి పేరు పెట్టడం కానీ విగ్రహం పెట్టడం కానీ ఆవశ్యకత ఉందంటారా? అంటే ఇప్పుడు అవసరం ఉందా అంటే ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి డిమాండ్ అండి అది. ఈ రోజు ఆంజనేయ స్వామి పేరు నేనైతే పెడతాము అనేసి అసలు సోదరులు విగ్రహానికే నేను వ్యతిరేకం. నేను విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు అంటాను నేను. అంటే టిప్పు సుల్తాన్ గారిదా ఆంజనేయ స్వామి గారు? ఆంజనేయ స్వామి విగ్రహం మీరు పెట్టుకుంటారండి, మీరు విగ్రహారాధన మీరు చేస్తారు. కానీ ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం కదా.
సో టిప్పు సుల్తాన్ గారు దానికి విరుద్ధం. నేను టిప్పు సుల్తాన్ అని చెప్పాను, నేను విగ్రహం అంటున్నాను. నేను ఉమ్, విగ్రహం అంటున్నాను. టీపు సుల్తాన్ అన్న పేరుతో చాలామంది ఏంటంటే వ్యతిరేకత వ్యక్తపరుస్తారు. మీకు కూడా తెలుసు. కానీ వాస్తవంగా మీరు చూసుకుంటే గనక అనేకమైనటువంటి గుళ్లకు భూమి ఇచ్చినటువంటి దాఖలాలు కానివ్వండి. ఈ రోజున కొన్ని దేవాలయాల్లో టిప్పు హారం అని చెప్పేసి ఒక హారం ఉంటుంది. టిప్పు సుల్తాన్ గారు సమర్పించినటువంటి హారము. ఆ హారమే మెళ్ళలోకి వేస్తారు. అటు శైవులకు కానివ్వండి, శైవులు వైష్ణవులు వాళ్ళు ఇద్దరు కూడాను ఈక్వల్గా న్యాయం చేసినటువంటి నాయకుడు టిప్పు సుల్తాన్ గారు. బట్ ఎనీహో దాని చరిత్రని వక్రీకరించి ఆయన్ని ఒక పెద్ద అంటే హిందూ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది జరుగుతుంది. నేను అసలే ఆ కోణంలో అయితే నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ వాస్తవంగా చూసుకుంటే కనుక టిప్పు సుల్తాన్ పేరుతో, ఎందుకంటే ఈ దేశ స్వాతంత్ర చరిత్ర చూసుకుంటే కనుక అందరికన్నా ముందు స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన నాయకుడు ఎవడంటే టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి మొదలవుతుంది. అది ఇవాళకి కూడాను టిప్పు సుల్తాన్ ఏదైతే ఆవిష్కరించినటువంటి ఈ మిసైల్ టెక్నాలజీ ఉందో, కానీ ఏమైనా దేశంలో గజనీని కానీ, ఔరంగజేబ్ని కానీ, టిప్పు సుల్తాన్ కానీ, అక్బర్ లాంటి మంచి కవిత్వాలు రాసి గౌరవించిన లాంటి వ్యక్తులను కూడా రిఫ్యూజ్ చేసినటువంటి దాఖలాలు చూసాను. సో ఈ రోజున మళ్ళీ ఇలాంటివి రేకెత్తించడం అనేది ఎంతవరకు సమంజసం అంటే ఉంటాయి? ఎందువల్ల సమంజసం అంటే వారి యొక్క రాజకీయ స్వలాభం కోసం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, నేను చాలా స్పష్టంగా చెప్పాను మీకు. 2019 ఓడిపోయారు, మీరు వచ్చారు అధికారంలో, మీరు ఎందుకు చేయలేదు? దాని తర్వాత మీరే ఇంకో ఇష్యూని లేవదీశారు. పొద్దుటూరులో రాజమల్లు గారు లేవదీసి దానికి ఒక పెద్ద ఇష్యూ చేసి మళ్ళీ దాన్ని వదిలిపెట్టేస్తారు. పోనీ అక్కడ ఏమైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించారా మీరు? టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని? అది లేదు. ఈ రోజున ఎంఐఎం అది పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కమిషనర్ గారికి ఫోన్ చేశాడు. ఎంఐఎంకి వైసీపీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, సత్సంబంధాలు ఏంటి, చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు. ఇవన్నీ కూడా ఏంటంటే సార్ వాస్తవాలు. ఇవన్నీ కూడా ఇదేంటంటే ప్రజలు వీటన్నింటినీ కూడా గమనించాలి. ఈ రాజకీయ కుట్రలో మీరు బలి కాకూడదు అంటాను నేను అంతవరకే. సో ఈ అంశాన్ని ఫైనల్గా ఏ రకంగా చూడొచ్చు? నేను ఈ అంశంపై అయితే నేను ఏం మాట్లాడదలుచుకోవట్లేదండి. ఎందుకంటే సర్కిల్ పేరు టిప్పు సుల్తాన్ సర్కిల్ గానో, లేకపోతే ఆంజనేయస్వామి సర్కిల్ గానో, లేకపోతే అల్మాస్పేట సర్కిల్ గానో, లేకపోతే ఏపీజే అబ్దుల్ కలాం సర్కిల్ గానో, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ గానో, ఏ సర్కిల్గా పేరు పెట్టినంత మాత్రాన హిందూ సోదరుడికి కావాల్సినటువంటి రోటీ కప్డా ఆర్ మకాన్ దొరుకుతుందంటే ఇమ్మీడియట్గా పెట్టేయమని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తాను. పోనీ టిప్పు సుల్తాన్ సర్కిల్ అని చెప్పేసి, లేకపోతే ఏ ఒక ముస్లిం పేరు పెట్టినంత మాత్రాన ఆ ముస్లిం సమాజం యొక్క బాగోగులు అన్నీ కూడాను బాగుపడిపోతే వాడు పంచరకొట్లో నుంచి బయలుదేరి వచ్చేసి ఒక పెద్ద టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టేసుకుంటాడు వాడు అంటే కనుక నేను పెట్టమని చెప్తాను. కాబట్టి ఇందులో నో కామెంట్స్. ప్రభుత్వం ఏదైతే మంచి అనుకుంటుందో అన్ని కోణాలుగా ఆలోచించి శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా ఏదైతే స్టెప్ తీసుకుంటుందో ఆ స్టెప్ని మేము కూడాను పూర్తిగా మద్దతు ఇస్తాం. అంతే. అందులో మేము ఎక్కడ కూడాను మా యొక్క జోక్యం అనేది ఉండదు. అందుకోసమే దీనిపై మాట్లాడలేదు. ఇంత సున్నితమైన అంశంపై ఏమని మాట్లాడాలి చెప్పండి మీరు నాకు? మమ్మల్ని అడిగి మీరు ఇవన్నీ కూడా చేసుకున్నారా? ఎవరైతే ఇద్దరు ముగ్గురు అటువైపు కానీ ఇటువైపు కానీ వాళ్ళు మాతో ఏమైనా అడిగారా? మాతో ఏమైనా సంప్రదించారా? ఇప్పుడు గొడవ జరిగిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడరు అంటే ఎందుకు మాట్లాడాలి? ఎందుకు అని చెప్పేసి రెచ్చగొట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇది తప్పు కాదా ఇది? కాబట్టే మాట్లాడలేదు. సో 28 తారీఖు నాడు బక్రీద్ వస్తూ ఉంది. ఉర్దూ అకాడమీ చైర్మన్గా 2 తెలుగు రాష్ట్రాలకి దేశాల వ్యాప్తంగా ఎవరికైనా ఏమైనా చెప్పాలి ఫైనల్గా అంటే వాట్ యు సే? నేనైతే ఖచ్చితంగా ఒకటే చెప్తానండి. బక్రీద్ అనేది సాక్రిఫైస్ ఏమంటామండి తెలుగులో? త్యాగం. మేము నా హిందూ సోదరుని యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే జంతువు మాపై హలాల్గా ఉందో ఆవు, అదే ఆవుని నా హిందూ సోదరుడు దాన్ని తల్లిగా పూజిస్తాడు కాబట్టి మీరు దాన్ని తింటం త్యాగం చేసి ఈ త్యాగాల పండుగ అయినటువంటి బక్రీద్ని ఘనంగా చేసుకోండి అని చెప్పేసి చెప్తాను. హ్యాండ్స్ ఆఫ్ టు యు సార్. అది ఈరోజు సంభాషణ. థ్యాంక్ యూ సో మచ్.